హాయ్ అండి. అందరికీ నమస్తే. 'ద కంప్లీట్ మ్యాన్' అన్న ఈ వినూత్నమైన కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. శుభ సాయంకాలపు వేళ మరి సజ్జనులతో సాంగత్యం చేసుకుంటూ వస్తున్నాం. ఈ కార్యక్రమం ద్వారా 'ద కంప్లీట్ మ్యాన్' అనే కార్యక్రమం ద్వారా. సో, మరి మనకందరికీ తెలుసు సజ్జనులు అంటే ఎవరని చెప్పేసి. పిరమిడ్ మాస్టర్సే. నో డౌట్ అండి అందులో. ఎందుకంటే మనకు పత్రి గారు సూచించిన విధంగా పాటించేవారు, ఆ మార్గాన నడిచేవారు. ప్రతీదీ కూడా ఏం తెలుసుకున్నాం, నేర్చుకున్న విషయాల్ని ఆచరణలో పెట్టగలుగుతున్న వారు కూడా పిరమిడ్ మాస్టర్సే అండి. సో, వారే ధ్యానులు. సో, పత్రి సార్ ఎప్పుడు కూడా అంటుంటారు, ఈ సజ్జన సాంగత్యం అనేది చాలా చాలా ముఖ్యం మన మాస్టర్స్‌కి అని చెప్పేసి. అందులో సజ్జనులంటే సత్యం వైపు ప్రయాణం చేస్తున్నవారు అని. తెలుసుకుంటూ దాన్ని ఆచరణలో పెడుతూ ప్రయాణం చేస్తూ వస్తున్నవారు కదండీ! సో, మరి వారి ఆధ్వర్యంలో మనం ప్రతిరోజు ఈ కంప్లీట్ మ్యాన్ యొక్క లక్ష్యాలేంటి? ఆయనలో మనం చూసి నేర్చుకోవాల్సిన విషయాలేంటి? ఆయన విధి విధానాలేంటి? ఎలా ఉండేవి? మరి మనం నేర్చుకున్నవేంటి? మన జీవితంలో మనం ఇంప్లిమెంట్ చేసి మార్చుకున్నవి ఏంటి? సో, ఈ జ్ఞానాన్నంతా మనం ప్రతిరోజు సేకరించుకుంటూ వస్తున్నాం వారి ఆధ్వర్యంలో. సో, మరి ఇవాళ కూడా మాస్టర్ సిద్ధంగా ఉన్నారు. స్వాతి శివాని గారు. సో, మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మేడం గారిని ఇన్వైట్ చేసేసుకుందాం. మేడం, 'ద కంప్లీట్ మ్యాన్' అన్న ఈ కార్యక్రమానికి మీకు వెల్కమ్. వెల్కమ్ మేడం. ఓవర్ టు యూ. థాంక్ యూ. Yes, thank you so much. It's such a wonderful program. సో పత్రి సార్ గురించి వారి జీవిత చరిత్ర గురించి ఒక అద్భుతమైన సినిమాని తెర మీదకి ఎక్కించడం అనేది ఒక పెద్ద సాహసము. మరి ఆ సాహసం చేస్తున్న మాస్టర్స్ వెంకట్ గారికి, మరి వారికి సహకరిస్తున్న మాస్టర్స్ అందరికీ కూడా వేల వేల కృతజ్ఞతలు. ఎందుకంటే మనకి పత్రి సార్ గురించి మన సొసైటీలోనే తెలుసు, బయట సొసైటీలో ఒక ధ్యాన గురువుగా మాత్రమే తెలుసు. ఇప్పుడు ఈ ప్రపంచానికి ఒక కంప్లీట్ మ్యాన్, అసలు యాప్ట్ టైటిల్ అనమాట. యాప్ట్ టైటిల్ ఇది పత్రి గారికి మాత్రమే సాధ్యం అవుతుందేమో ఈ టైటిల్. ఎందుకంటే వాట్ నాట్. సో కృష్ణుడిని మనం చెప్తాము, మన రీసెంట్ గా వచ్చిన మూవీలో చూసాము. వాట్ నాట్, కృష్ణ ఈజ్ ఎవ్రీథింగ్. నేను అతని యొక్క కంప్లీట్నెస్ కి నేను వర్షిప్ చేస్తున్నాను అని చెప్పి అంటారు చూడండి. సో అట్లాగా మన పత్రి సార్ కూడా వాట్ నాట్. అన్ని ఆటలు, పాటలు ఏంటి, క్రికెట్ ఏంటి, జ్ఞానం ఏంటి, సజ్జన సాంగత్యం ఏంటి, అలాగే ప్రతి ఒక్కరితో కలిసిపోవడం ఏంటి, ప్రయాణాలేంటి, ట్రెక్కింగ్లేంటి, ప్రతి ఒక్క విషయంలో మనం ఎవరి నుంచైనా నేర్చుకోవాలి అని చెప్పంటే హీఈస్ ద వన్ అండ్ ఓన్లీ పత్రి గారు. సో నేను ధ్యానంలోకి వచ్చింది 2018 ఫిబ్రవరి 18. అయితే 2012లో ధ్యానం అనేది ఒకటి ఉంటుందని తెలిసింది, కానీ నేను దాన్ని సరిగా క్యాచ్ చేయలేదు. కానీ అప్పుడు నేను పత్రి సార్ని చూశాను చాలా దూరం నుంచి అనమాట. మా వింజమూరులో ఇక్కడ భూమి పూజ జరుగుతుంటే పత్రి సార్ వచ్చారు. నేను అప్పటి వరకు గురువులు అంటే ఒకానొక వేషధారణ ఒక ఆలోచన ఉంటుంది. కానీ ఆయన నార్మల్ పర్సన్ గా ఉన్నారు, అందరితో చక్కగా కలిసిపోతున్నారు, అందరితో షేక్ హ్యాండ్లు ఇస్తున్నారు, ఆ ఫ్లూట్ వాయిస్తా ఉన్నారు. ఆ సింపుల్ గా ధ్యానము అంటే అదేదో పెద్ద ఇది అనే ఆలోచనని కళ్ళు మూసుకొని శ్వాసను గమనించండి అని చెప్పి అంటున్నారు. ఏంటైనా ఇంత చాలా ఏదో పెద్ద, అసలు ఏంది ధ్యానం అంటే చిన్న విషయమా, ఈయన ఇంత సింపుల్ గా చెప్పేస్తున్నారు, ఇంత సాదా సీదా చెప్తున్నారు, ఈయనేం గురువురా బాబు ఇలా ఉన్నారేంది అంటే అక్కడ జడ్జి చేయడం లేదు. సో నాకు కొత్తగా అనిపించింది. అయితే 2018లో నేను మళ్ళీ ధ్యానానికి రీ ఎంట్రీ ఇవ్వడం జరిగింది. అప్పుడు అది నా యొక్క స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ అయింది. సో అప్పటి వరకు అంటే అప్పుడు దానికి ముందు పరిచయం అయినా నాకు ధ్యానం గురించి కానీ నేను దాన్ని పట్టుకోలేదు. ఎందుకంటే కళ్ళు మూసుకొని కూర్చుంటే విపరీతమైన ఆలోచనలు వస్తున్నాయి, దీనికంటే గమ్ముగా ఏదైనా సినిమా పెట్టుకొని చూసుకుంటే మేలు అనే ఫీలింగ్ వచ్చేసి నేను పక్కన పెట్టేశాను. కానీ నా ఉండే పరిస్థితులు నన్ను తిరిగి మళ్ళీ 6 సంవత్సరాల తర్వాత అదే ఫిబ్రవరి 18 2018 మళ్ళీ తిరిగి ధ్యానానికి వెళ్ళాను. సో అక్కడికి వెళ్ళినప్పుడు మొట్టమొదటిసారిగా నాకు అనిపించింది, ఈ ధ్యానం అంటే కేవలము కళ్ళు మూసుకొని కూర్చోవడం మాత్రమే కాదు, ఇంకా ఏదో ఉంది అని అర్థమైంది. ఆ ఏదో గురించి తెలుసుకునే క్రమంలోనే పత్రి సార్ యొక్క ప్రతి ఒక్క విషయాన్ని నేను గమనించడం నేర్చుకున్నాను. అప్పటి వరకు ధ్యానం అంటే చాలా పెద్ద విషయము, అది ఎక్కడో ఆశ్రమాల్లోకి వెళ్ళాలి,
దానికి ఏవో నియమ నిబంధనలు ఉంటాయి. వేషధారణలు వేరుగా ఉంటుంది. అది ఒక అసహజమైన లేకపోతే మనం చేసేది కాదేమో, అందరికి సాధ్యమైందంటే నేను అప్పటికి హౌస్ వైఫ్‌ని. అందరికి సాధ్యమైంది కాదేమో అన్న ఒక అపోహ అందరిలానే నాకు కొద్ది గొప్ప ఉంది. అయితే ధ్యానం చేసే సర్వరోగ నివారణ అని చెప్తున్నారు గానీ, అంటే జనాలు రప్పించుకోవడానికి. ధ్యానం అంటే చాలా గొప్పది. ఈళ్ళేంది రోగాల గురించి మాట్లాడుతున్నారు అనుకున్నా. కానీ ఆ మాట చెప్పి అంటే పిల్లలకి చాక్లెట్‌లిచ్చి బడికి పంపిస్తే ఇంకా రావాల్సినయన్ని వస్తాయన్నట్లుగా రోగం గురించి చెప్పారు. కానీ నేను రోగం గురించి రాలేదు. ఇంట్లో నుంచి ఏదో ఒక విషయానికి బయటికి వెళ్ళాలన్న కారణం కంటే ఉక్కిరిబిక్కిరిగా ఉండే పరిస్థితుల్లో నుంచి ఒక ప్రశాంతమైన వాతావరణంలోకి ప్రశాంతమైన వాతావరణం ఆలోచన లేదు. ఎక్కడో దిక్కకు వెళ్ళాలని ధ్యానానికొచ్చాను. సో, అక్కడికి వచ్చిన ఆ రోజు ఒక మాస్టర్‌ని చూసినప్పుడు, ధ్యానం చేస్తే వారి జీవితాన్ని ఇంత అద్భుతంగా మార్చుకోవచ్చా? మరి ఆమెకి సాధ్యం నాకెందుకు సాధ్యం కాదు అని నా మొదటి ఆలోచన, నా మొదటి అడుగు అలా పడింది. ఆ తరువాత అసలు పత్రి సార్ యొక్క ఆ జ్ఞానాన్ని వింటూ, ఆయన వైబ్రేషన్స్ ఆయన జ్ఞానాన్ని వినాల్సిన అవసరమే లేదు. అసలు నిజం చెప్పాలంటే పత్రి సారు ఎంత ఎటర్నల్ గా అంటే ఎంత అద్భుతమైంది అంటే ఆయన జ్ఞానాన్ని మనం డైరెక్ట్ గా వినాల్సిన అవసరం లేదు. ఆయన దగ్గర జ్ఞానాన్ని పొందిన వాళ్ళని చూసి వాళ్ళ మాటలు విన్నా కూడా మన లోపల చేంజ్ వస్తుంది అని నేను స్వయంగా అనుభూతి చెందాను. అంటే అంత అద్భుతం. ఆయన ఒక్కసారి ఆయన ఆరాలకు వెళ్ళిపోయంటే ప్రతి ఒక్కళ్ళ చుట్టూ ఆయన ఆరా రక్షణగా ఉంటుంది. ఆయన ప్రొటెక్షన్ లో ఉంటారు అని చెప్పి నాకు అప్పుడు అర్థమైంది. అంటే తర్వాత ఆ జర్నీ చేసే కొద్దీ ఆ తర్వాత మళ్ళీ ఎప్పటికో నేను పత్రి సార్‌ని చూడడం జరిగిందనమాట. కడతాల్లో మొదటిసారి చూసాను. అందరికి నేను ఆహ్, అసలు ఒక గురువు అని చెప్పంటే ఎక్కడో ఊహించేసుకుంటాను. ఎక్కడో ఊహించేసుకున్నా. ఎవరేమైనా అలాగే కదా! ఈయనేమో రంగురంగుల చొక్కాలేసుకుంటున్నాడు. అందరితో షేక్ హ్యాండ్‌లు ఇస్తాడు. బుగ్గల మీద తడతాడు. భుజం మీద చేతులేస్తాడు. ఏంట్రా బాబు గురువు అంటున్నారు. ఈయనేంది ఇలా ఉంటున్నాడంటే ఆయన ఎప్పుడు తనని తాను గురువు అనుకోలేదు. నేనెంతో మిగతా వాళ్ళు కూడా అంతే. ఈరోజు ధ్యానం చేయడానికి అడుగు పెట్టిన వాళ్ళు ఈ 25 నుంచి ధ్యానం చేస్తున్న వాళ్ళు, అలాగే నేను నా కుటుంబము అందరూ ఆయనకి సమానమే. ఆ యొక్క సమానత్వాన్ని నేను మొట్టమొదటిసారిగా ఆయన దగ్గర చూసాను. షేక్ హ్యాండ్ ఇస్తారో లేదో ఈయన అని చెప్పి అనుకుంటే పిలిచి మరీ షేక్ హ్యాండ్ ఇస్తున్నారు. సో మేడం డిస్టర్బెన్స్ వస్తుంది. సో మొట్టమొదటిసారిగా ఆయన లోపల భేదం అనేది లేదు. నా, మా వేరు. తన వాళ్ళు, పరాయి వాళ్ళు, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, ఆహ్, జ్ఞానులు, అజ్ఞానులు, సీనియర్‌లు, జూనియర్‌లు, శిష్యులు, గురువులు ఇది ఏమీ లేని ఒక సమానత్వ స్థితి మొట్టమొదటిసారిగా ఆయనలో చూడడం జరిగింది. ఓహ్! ఒక గురువు అంటే ఇలా ఉంటారా? ఎందుకు ప్రత్యేకంగా అంటే నేను అనుకున్నాను. ఏంది వీళ్ళు ఈయనేంది అందరిని ఆళ్ళ దగ్గరికి రానిచ్చేస్తా ఉన్నాడు. భుజాల మీద చేతులేసేసుకుంటున్నాడు అనుకున్నా. కానీ ఆయన్ని గురువు అని మనం అనుకుంటున్నాం కానీ మీరందరూ కూడా గురువులే. ఈ సమస్త సృష్టిలో ప్రతి ఒక్కళ్ళు గురువులే. నాలో ఏదైతే ఉందో ప్రతి ఒక్కరిలో అదే ఉందంటే మమాత్మ సర్వభూతాత్మ అని కృష్ణుడు చెప్పిన దాని అక్షర రూపం. పత్రి సారు ఆ యొక్క జ్ఞానానికి భౌతిక రూపము ధరిస్తే అది పత్రి సార్ అవుతారు. సో మమాత్మ సర్వభూతాత్మ అనే ఒక వాక్యానికి భౌతిక రూపము వస్తే అది పత్రి సార్ అవుతారని మొట్టమొదటిసారిగా తెలుసుకున్నాను. ఆ తరువాత నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కడతాలకు వచ్చినప్పుడు ఒక స్టేజ్ మీద వేరే వాళ్ళకి సన్మానాలు చేస్తూ బిరుదులు ఇస్తున్నారు. అలా బిరుదులు ఇస్తూ ఉన్నప్పుడు అయిపోయిన తర్వాత వెళ్లి వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చునేసారు పత్రి సారు. వామ్మో! ఏంటిది అసలు పత్రి సార్ ఏంటి? ఇంత పెద్ద గురువేంటి? వచ్చి వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చొని మిగతా వాళ్ళందరూ కూడా చక్కగా వాళ్ళందరిని నా కాళ్ళ దగ్గర కూర్చోమని చెప్పి అంటున్నారు. నిజంగా చేతులెత్తి దండం పెట్టినా తక్కువే. అంటే ఎంత ఎదిగినా ఒదగడం అంటే ఏమిటో తెలుసుకోవాలి అంటే దానికి రూపం గూడా పత్రిస్తారు. సో ఎంత ఎదిగినా ఒదగటం అంటే వినయం. వినయానికి రూపం ఇస్తే అది పత్రిస్తారు. ఆయన ఫ్లూట్ వాయిస్తే చెవుల్లోకి వెళ్ళదు. హృదయం అంతరంగాల్లోకి వెళ్తుంది. ఆ అంతరంగంలో నుంచి ఆ స్పందన మనకి కలుగుతుంది. అంటే ఆయన ఎలా కనెక్ట్ అవుతున్నారంటే, వారి అంతరంగంతో కనెక్ట్ అంటే ఒక ఫ్లూట్ వాయిస్తే మనం ఏదైనా పని చేస్తే,
పని చేస్తే ఎలా చేయాలి అంతరంగంతో కనెక్ట్ అయ్యి చేసినప్పుడు అది ఎదుటి వ్యక్తి అంతరంగంలోకి వెళుతుంది. అక్కడ అది గమనించాను. అంటే కృష్ణుడు వేణువు ఊదితే గోపికలు అలాగే గోవులు అన్ని ఆయన దగ్గరకు వచ్చి చేరిపోతాయి అని చెప్పంటే ఎందుకు చేరిపోతాయి? ఎందుకంటే ఆయన గాల్లోకి ఫ్లూట్ వదట్లేదు. ఎక్కడ కుదుతున్నాడంటే అంతరంగంలోకి ఫ్లూట్ వదుతున్నాడు. ఆ అంతరంగము అది ఎక్కడుండే వాళ్ళనైనా తీసుకొచ్చి ఆయన దగ్గర కూర్చోబెడుతుంది. సో అంత చేసే పనిని అంత కనెక్టివిటీగా ఉండి చేయడము. మనం పని చేస్తే ఇలా చెయ్యాలా? సో ఒక్కొక్క విషయంలో నన్ను నేను నేర్చుకుంటూ, నన్ను నేను మార్చుకుంటూ ఆ అప్పటి వరకు నాకు అసలు ఇల్లు దాటి బయటికి వెళ్ళడం అనేది తెలీదు. అసలు అలవాటే లేదు. ఎక్కడికి వెళ్ళినా మా వారితోటే వెళ్ళేదని, మా వారితోటే వచ్చేదని. ఈవెన్ గుడికైనా ఒక ఫంక్షన్ కైనా వెళ్ళామా, దండం పెట్టుకున్నామా, వచ్చామా. ఫంక్షన్ కి వెళ్ళామా, భోంచేసామా, ఫంక్షన్ చూసుకున్నామా, మా వారితోనే వచ్చేసామా. అసలు ఎవరితో కమ్యూనికేషన్ ఉండేది లేదు. ఎక్కడికి ఒక్కదాన్ని వెళ్ళేది లేదు. అంత విపరీతమైన భయం ఉండేది. కానీ పత్రి సారు నిమిషం ఖాళీ లేకుండా ఎక్కడ ధ్యానులు ఎక్కడ వారి అవసరం ఉంటుందంటే అక్కడికి ఎంత దూరమైన ప్రయాణం చేస్తూ ఉండడం అనేది చూసి మనము సత్యాన్ని తెలుసుకుంటే ధైర్యంగా ప్రతి ఒక్కరికి ఈ ధ్యానాన్ని అందించాలి. మనం భయపడుతూ కూర్చోకూడదు. మనం ఏదైతే తెలుసుకున్నామో సో నేను ఈ ధ్యానం చేసినప్పుడు ప్రతి ఒక్క విషయంలో నన్ను నేను మార్చుకుంటూ వచ్చాను. ఎన్నో అనారోగ్య సమస్యలు ఉన్నాయి, నాకు ఫైనాన్షియల్ సమస్యలు ఉన్నాయి. వాటన్నింటికి కూడా పరిష్కారము బయట ఎక్కడో లేదు, నీ లోపలే ఉంది. ప్రతి ప్రశ్నకి నీ లోపలే సమాధానం ఉంది అని చెప్పిన మాటని నాకు నేను అప్లై చేస్తున్నాను. క్షమాపణ, కృతజ్ఞత అనేది మన యొక్క బేసిక్ నీడ్, మన యొక్క మనిషి యొక్క మూల లక్షణాలు అని చెప్పినప్పుడు ఆ కృతజ్ఞతని, క్షమాపణని నా మీద నేను ఇంప్లిమెంట్ చేసుకున్నాను. ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేసుకున్నానో ఆటోమేటిక్ గా నా అనారోగ్యాలన్నీ తగ్గిపోతూ వచ్చాయి. నేను ఎప్పుడు ఏ సంకల్ప ధ్యానం చేయాల, అనారోగ్యం కోసం కానీ, ఆర్థిక సమస్యలు ఉన్నప్పుడు కానీ, మాకు సొంతిల్లు లేదు, డబ్బులున్నా సొంతిల్లు లేదు, ఆ సొంతిల్లు ఉన్నప్పుడు డబ్బు లేదు. అట్లా ఎన్నో రకాల పరిస్థితులు. డబ్బు కోసం చేయలా, అనారోగ్యం కోసం చేయలా, ఆర్థిక సమస్యల కోసం చేయలా, సంబంధ బాంధవ్యాల కోసం, ఎన్ని సంబంధ బాంధవ్యాల్లో మైనస్, అన్ని పరంగా, అనారోగ్య పరంగా, ఫినాన్షియల్ అన్ని రకాల అన్ని ఉన్నప్పటికీ కూడా ఆ పరిస్థితులు అన్నింటిలో మనల్ని మనం ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో చేయాలి తప్ప ధ్యానం కోసం మాత్రమే చెయ్యాలి అని అప్పటికి నిజం చెప్పాలంటే నేను డే 1 నుంచి కూడా నాకు ధ్యానంగానే చేయాలి. ఏదో ఆశించి చేయడం కాదు. ఏదో ఆశించి చేస్తే అది మనము ప్రతిఫలం ఆశించినట్లుగా ఉంటుంది. కానీ ధ్యానంలో కూడా మన ప్రతిఫలం ఆశించి చేయడం అంటే ఎక్కడో నన్ను నేను మ్యానిపులేట్ చేసుకుంటున్నట్లుగా అనిపించింది. అంటే ధ్యానం దేనికోసం చేస్తాం? ఆత్మస్థితి కోసం, ఆత్మతో అనుసంధానం అవ్వడం కోసం. ఆత్మతో అనుసంధానం అయ్యేది ఆరోగ్యము, డబ్బు, ఈ బయట భౌతికమైన జీవితం కోసమా? ఆ ఆత్మతో అనుసంధానం అయితే ఆత్మే అన్ని చూసుకుంటుంది కదా. ఆ పత్రి సార్ చెప్పారు, ఆత్మే పరబ్రహ్మం అన్నారు కదా, ఆత్మే దైవం నీ లోపలే దైవం ఉంది అన్నారు కదా. మరి నా లోపల ఉండే దైవానికి నేను ఇవ్వాల్సింది ఎలాంటివి? ఈ భౌతిక జీవితానికి సంబంధించి నేను ఇవ్వాల్సింది అవి కాదు కదా ఇవ్వాల్సింది. సో ధ్యానం అనేది అత్యంత అద్భుతమైనది. సో ఆ అద్భుతమైన దాన్ని అద్భుతమైన దారిగానే చెయ్యాలి. దాని యొక్క ఎసెన్స్ ని తగ్గించకూడదు అని చెప్పినని డే 1 నుంచి అలా చేస్తున్నాను. కానీ ఎన్నో సార్లు సంకల్ప ధ్యానాలని అదని ఇదని ఎన్నో వస్తున్నా నాకు డౌట్ ఉంటూ ఉండేది. నాకు ఇట్లా వస్తుంది చెప్పి అనుకుంటే అనుకోకుండా ఒకసారి పత్రి సార్ వీడియో యూట్యూబ్ లో బయటకు వచ్చింది అనమాట. దాంట్లో ఏం చెప్తే పత్రి సార్ ధ్యానం కోసం మాత్రమే చేయాలి. తాడే కోసము, ఆస్ట్రల్ ట్రావెలింగ్ కోసము, సంపదల కోసము, ఇలాంటి వాటి కోసం మీరు చేయాల్సిన అవసరం లేదు. మీరు ధ్యానం కోసం మాత్రమే చేసినట్లయితే అప్పుడు మీకు ఏ సమయానికి ఏది రావాలో, మీకు అవసరం లేనిది ఏదైతే ఉందో దాన్ని ఎలా ఎప్పుడు తీసేయాలో ఆ ఆత్మే, ఆ ధ్యానమే చూసుకుంటుంది అని అన్నారు. సో ఎంత అద్భుతంగా సెలవిచ్చారు గురువు గారు. మీకు శతకోటి ధన్యవాదాలు. నాకు ఉన్న డౌట్ మొత్తం క్లియర్ చేశారు అనుకోని ఆ రోజు నుంచి ఇంకొంచెం శ్రద్ధగా నాకు ఎన్ని వస్తాయో ఒక్కొక్కసారి కొన్ని సందర్భాలలో నన్ను డైవర్ట్ అయ్యే విధంగా ఎన్నో సందర్భాల్లో నాకు పరిస్థితులు ఎదురైనాయి. కానీ ఒక్క క్షణము మైండ్ అటువైపుకి వెళ్ళినా
వెంటనే మళ్ళీ నేను ఇది సరైన మార్గం కాదు, నా టార్గెట్ ఆత్మ సాక్షాత్కారం పొందడం, ఈ యొక్క భూమి మీదకి ఏ పని మీద అయితే వచ్చామో ఆ పని కంప్లీట్ చేసుకోవడం. సో మిగతా వాటిలోకి వెళ్ళంటే నా ఎనర్జీ స్ప్రెడ్ అయిపోతుంది అని చెప్పనేసి ప్రతి ఒక్క విషయంలో అవేర్నెస్ తో ఉన్నాను. ఈ అవేర్నెస్ ఎక్కడి నుంచి వచ్చింది? పత్రి సార్ ప్రతి క్షణం చెప్పే మాట, ఎరుకతో ఉండండి, ఎరుకతో ధ్యానం చేయండి, ఎరుకతో కర్మలు చేయండి, ఎరుకతో సేవ చేయండి, ప్రతి ఒక్క విషయంలో ఎరుకతో ఉండండి. సో ఆ ఎరుక కేవలము ధ్యానంలో మాత్రమే కాదు, శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు కాదు ఎరుక. నిజానికి ధ్యానము చేయడం దేనికోసము అంటే, కళ్ళు మూసుకున్నప్పుడు నువ్వు ఏ స్థితిలో అయితే, ఏ స్థితిని పొందడానికైతే నువ్వు సాధన చేస్తున్నావో, కళ్ళు తెరిచిన తరువాత కూడా అదే స్థితిలో ఉండగలగడం కోసంగా ధ్యానం చేయాలి. సో అప్పుడు నిజమైన నువ్వు ఒక ధ్యానివి, ఒక జ్ఞానివి అవుతావు. సో ఇలా ఎన్నో విషయాల్లో పత్రి సార్ నుంచి నేను ఎన్నో తెలుసుకుంటూ ఉన్నాను. సో అలా పత్రి సార్ దగ్గర వినయం, ఎరుక, అంతరాత్మతో అనుసంధానం అయ్యి ప్రతి ఒక్కరితో కనెక్ట్ అవ్వటము, సమానత్వము, ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఒకసారి పత్రి సారు వింజమూరు వచ్చారు. వింజమూరు వచ్చినప్పుడు మాకు ఇక్కడ పబ్లిక్ సెంటర్ ఉంది. సో అక్కడికి వెళ్ళినప్పుడు ఆ పత్రి సార్ని మా ఇంటికి ఇన్వైట్ చేయాలని అనుకున్నాను. అనుకుంటే ఇక్కడ ముందు నుంచి ఇన్వైట్ చేస్తుండే వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. కానీ నాకైతే పత్రి సార్ ఒక్కసారి, ఎవరికైనా సహజంగా ఉంటుంది కదా, అలాంటి గురువు మన మన ఇంట్లో అడుగు పెడితే అసలు ఆనందానికి హద్దులు ఉండవు. సో మా ఇంటికి ఇన్వైట్ చేయాలనుకుంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల, సరే షాప్ కన్నా అంటే వాళ్ళ ఇంటికి వచ్చారు. సో మా షాప్ కి ఒకసారి రమ్మని చెప్పి నేను అడుగుదాం అనుకున్నాను. అడగొచ్చో లేదు భయపడుతూనే అడిగాను. ఏం మేడం ఏంటి అని చెప్పినట్టు కళ్ళెగరేశారు సార్ చూసి. సార్ ఒకసారి మిమ్మల్ని మా ఇంటికి ఇన్వైట్ చేయాలనుకున్నాను, కుదరలేదు, మరి మీరు ఒకసారి మా షాప్ కి వస్తే చాలా హ్యాపీగా ఉంటుంది సార్ అని చెప్పన్నాను. సైలెంట్ గా ఉన్నారు. చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా అట్లా అంతా అడుగుతారా అది ఇదినే పరిచేశారు. ఏమో నాకు అడగాలనిపించింది, అడిగేశాను. అయితే ఏమవుతుంది, అయితే వస్తారు, లేదంటే లేదు, సహజంగా ఉంటుంది. సో ప్రయత్నం చేయడంలో తప్పు లేదు కదా. ప్రయత్నం చేయకపోతే మంది తప్పు అవుతుంది. సో ప్రయత్నం చేసి రిజల్ట్ ఏదైనా కానీ అదని యాక్సెప్ట్ చేయాలి ఇప్పుడు అనేది, అది కూడా పత్రి సార్ దగ్గర నుంచి నేర్చుకున్నాను అనమాట. సో ప్రతి ఒక్కటి నేను ఎక్కడెక్కడ కూడా అసలు నేను నిజానికి చెప్పాలి అంటే పత్రి సార్ సంబంధించిన ఏ బుక్స్ చదవలేదు, వీడియోస్ కూడా చాలా తక్కువ చూశాను. కానీ చాలా తక్కువ చూసిన వాటిల్లోనే పత్రి సార్ ఎప్పుడు మనకి చెప్పేది ఒక్కటే మాస్టర్స్, ఎరుకతో ఉండండి, నిష్కామంగా సేవ చేయండి. ఇది తప్పించి తిప్పి 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 ఏం చెప్పినా మూల పాయింట్, మూలం యొక్కడికి అక్కడికే వస్తుంది. సో అక్కడ నేను ప్రయత్నం అయితే చేసి వదిలేసాను. ఆ తర్వాత మళ్ళీ ఇవి నేను గమ్ముకున్నాను, ఏదైతే అదవుతుంది, నా ప్రయత్నం అయితే నేను చేశాను. తిట్టారా కొడతారా తర్వాత సంగతి, ధైర్యంగా అడగాల్సింది అడిగేశాను. ఆ తర్వాత నేను ఇంక గమ్ముకున్నాను. తర్వాత భోజనానికి వేరే వాళ్ళ ఇంటికి, అంటే అకామిడేషన్ ఎక్కడైతే అరేంజ్ చేశారో వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు నేను సైలెంట్ గా పత్రి సారికి కాళ్ళు వత్తే అవకాశం వచ్చింది, ఒత్తుతున్నాను అనమాట. అంటే పిలిచారు, నాకే నేను ఈ చేష్టలకి బోను. ఇది చేతులు ఒత్తితే, కాళ్ళు ఒత్తితే కర్మలు తొలగిపోతాయి, ఎనర్జీ వస్తుంది, ఇట్లాంటి పిచ్చి చేష్టలకి నేను పోను. పత్రిసారికి కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి అంటే ఒత్తుతా, చేతుల నొప్పులు పుడుతున్నాయి అంటే ఒత్తుతా, అంతే తప్ప కర్మలు తొలగిపోతాయి, ఎనర్జీ వస్తుంది ఏ అంటే, నువ్వు ఎనర్జీ దొంగతనం చేస్తున్నావా, కర్మలు పోవడం కోసం పత్రిసారికి సేవ చేస్తున్నావా అంటే, నీ ఇంటెన్షన్ ఏంటి పత్రిసారికి సేవ చేయడం కదా, నీ కర్మలు తొలగించుకోవడం, ఎనర్జీ రావడం కోసం. సో నాకు అట్లా అనిపించేది అనమాట. అట్లా అనిపించి నాకే నేను ఎప్పుడు అలా దూరడము చేయడం చేయను, పిలిస్తే మాత్రమే వెళ్తాను. లేదా సారి కాళ్ళ నొప్పులు ఒత్తడం అవసరం, సారికి అవసరం అంటే వెళ్ళి ఒత్తుతా, అంతే తప్ప కర్మలు తొలగడానికి ఇలాంటి వాటికి. సో అవి నేను రాంగ్ అనను, నాకు అవి సరే అనిపించలేదు. అక్కడ ఏదో నేను ఆశించి చేస్తున్నానని అనిపించింది. సో ఆశించి చేసింది ఎప్పుడు కూడా తేడా కొట్టద్ది. సో అందుకని నేను వెళ్ళేదాన్ని కాదు. సో ఆ రోజు రామ్మ కాళ్ళు వద్దు సారికి అని చెప్పి వేరే వాళ్ళు పిలిచారు, ఎవరంటే శివప్ప గారు పిలిచారు. పిలిస్తే వెళ్ళి కూర్చున్నాను. కూర్చుంటే అసలు అక్కడ ఇంకొక విషయం చూశాను. ఆ మేడము సార్కి భోజనం వడ్డించడం కోసం కొత్త ప్లేట్లు తెప్పించారు. అప్పటికి కొత్త ప్లేట్లు తెప్పించారు. ఆ కొత్త ప్లేట్లో పెట్టి సారికి భోజనం తెస్తున్నారు. సార్ తీసుకుపోయి వేరే వాళ్ళకి ఇచ్చారు, మళ్ళీ భోజనం తెచ్చారు, మళ్ళీ డ్రైవర్ కి ఇచ్చారు, మళ్ళీ భోజనం తెప్పించారు, పక్కనుండే వాళ్ళకి ఇచ్చారు, మళ్ళీ భోజనం తెచ్చారు. ఇట్లా మొత్తం 6 ప్లేట్లు కొత్త ప్లేట్లు. ప్రతిసారి తెచ్చిన ప్రతిసారి ఆ ప్లేట్ తీసుకెళ్లి పక్కన వాళ్ళకి ఇచ్చేస్తా ఉన్నారు. ఆ తర్వాత మా మేడం గమ్ముగుంది, అంటే వాడిన ప్లేట్లు ప్రతిసారికి ఎలా పెట్టాలని గమ్ముగుండే, ఏ మేడం నాకు భోజనం పెట్టరా అని అడిగారు.
ఏం చేయాలి అర్థం కాక ఇంట్లో ఉండే ప్లేట్ తీసుకొచ్చి పెడితే అప్పుడు తిన్నారు పత్రి సార్. చూడండి పత్రి సారు ఎంత అంటే ప్రత్యేకతని కోరుకోరు ఆయన. అక్కడ నేను నేర్చుకుంది ఏంటంటే ప్రత్యేకతని కోరుకోకుండా ఉండడము. అంటే వాళ్ళు ఎంతో నేను కూడా అంతే. చూడండి ఫస్ట్ ప్లేట్ ఎవరికి ఇచ్చారు? డ్రైవర్కి ఇచ్చారు. డ్రైవర్కి ఇచ్చారు పత్రి సార్. అంటే తనకంటే డ్రైవర్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం అనేది కూడా ఒక 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 పాయింట్ అయితే, తనకి తాను ఎప్పుడు ప్రత్యేక స్థానాన్ని కోరుకోరు పత్రి సార్. అందరితో సమానంగా ఉండాలని కోరుకుంటారు. ఉమ్, ఇది ఇది నిజంగా నిజంగా 100% మాస్టర్స్ చెప్తున్నాను. అది ఏ గురుస్థానంలో ఉండి ఏ సంస్థను నడిపే వ్యక్తి కూడా బహుశా నాకు తెలిసి ఈ స్థితిలో ఉంటారో లేదో నాకు డౌటే. నేను అది పత్రి సార్ దగ్గర మాత్రం అంటే చూడండి, సన్మానం చేసి ఆయన కాళ్ళ దగ్గర కూర్చున్న వ్యక్తి. ఎవరు కూర్చుంటారండి అంత కాళ్ళ దగ్గర? అసలు ఆ సింప్లిసిటీ ఎలా వస్తుంది నాకైతే ఆ సీన్ చూసినప్పుడు కళ్ళ వెంబట డ్రాప్స్ వచ్చేసినాయి, కన్నీళ్ళు వచ్చేసినాయి. సో అసలు ఇలా ఉంటారా గురువు అని చెప్పిన అని ఇప్పుడు తలుచుకున్నా కూడా లోపల నుంచి వస్తుందన్నమాట. అసలు అలాంటి మనిషి ఈ భూమి మీదకి రావడం అంటే అది ఎంతో మంది సంకల్పంగా కోరుకుంటే తప్పనిచ్చి బహుశా రాలేరు అలాంటి. ఆ అది ఒక అది అది ఒక మనిషి అని చెప్పడానికి అది చాలా చిన్న మాట. ఆయన గురువు అనే పదానికి కూడా బహుశా తక్కువేమో అనిపిస్తుంది. అంతకంటే పెద్ద పదం ఏదన్నా ఉంటే పత్రిసారికి పెట్టాలి అనిపిస్తుంది అనమాట. సో అది మాటల్లో చెప్పలేని ఒక ఒక స్థితి, ఒక స్థానం ఆయనది. సో అంత గ్రేట్ మాస్టర్. సో ఆ ఇంట్లో మనం తినే ఎంగిలి పళ్ళెంలో పెట్టిస్తే అప్పుడు చక్కగా తీసుకున్నారు. ఆయనకి ఏం తెలీదు కొత్త పళ్ళెలు తీసుకొస్తున్నారని కూడా సార్ గమనించారో లేదో, గమనించి ఉంటారో ఏమో. కానీ సారు మటుకు తెస్తున్న ప్రతిసారి పక్కన వాళ్ళకి ఇచ్చేస్తూ ఉన్నారు. సో చూడండి సారు ఇలాంటి విషయాలు ఏమి చెప్పరండి. సార్ చెప్పే జ్ఞానము ఒక ఎత్తు, అది విని నేర్చుకునేదేమో. కానీ పత్రి సార్ చెప్పకుండా ఎంతో నేర్పించారు. ఎంతో ఎంతో నిజం చెప్పాలంటే చెప్తూ కంటే చెప్పకుండా ఎంతో నేర్పించారనేది నా ఉద్దేశం. అది ఎవరికి తెలుసుకుంటుందంటే గమనించే వాళ్ళకి మాత్రమే. పత్రి సార్ని రూపాన్ని చూస్తూనో, ఆయన మాటల్ని చూస్తూనో, ఆయన వెంట పరిగెత్తుతూనో ఉండే వాళ్ళకి రాదండి. నేను నిజంగా దగ్గరగా ఎప్పుడు ఉండేది చాలా తక్కువ. నేను దూరం నుంచే ఉన్నాను. అయితే ఒక్కసారి మటుకు కరోనా టైంలో ఒక్కసారి మటుకు పత్రి సార్ ఆ స్టేజ్ వాలంటీర్ గా చేశారనమాట. స్టేజ్ దగ్గర వాకిట్లోనే ఉంటాము, వాలంటీర్స్ గా ఉంటాం కదా. సో ఆ స్టేజ్ వాలంటీర్ గా ఒక 2-3 మెంబర్స్ ఉంటాము, 2 మెంబర్స్ మెయిన్. సో దాంట్లో నేను ఒకదాన్ని. అప్పుడు చూసానండి పత్రి సార్ని. నమ్ముతారో నమ్మరు, పత్రి సారే మనందరినీ ధ్యానంలో కూర్చోబెట్టి ఫ్లూట్ వాయిస్తున్నారు. సార్ ఏం చేస్తున్నారో తెలుసా? చక్కగా ఫోన్ పెట్టుకొని క్రికెట్ చూస్తున్నారు. అంటే చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నారో. నాకదైతే భలే నవ్వొచ్చింది. అందరినేమో ధ్యానంలో కూర్చోబెట్టేసి ఈయనేమో క్రికెట్ చూసుకుంటున్నాడు. చూడండి అసలు ఎంత సింపుల్. నేను ఒక గురువుని, నేను అంటే ఎవరి కోసం ఆయన 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 తనలా ఉంటారండి. నేను ఒక గురువుని, నన్ను చూసి అందరూ నేర్చుకోవాలి అనే ఇదిలా ఆయన ఉండరు. అందరూ అనుకుంటారు అందరి కోసం అస్సలు ఉండరు. పత్రి సారు నువ్వు 1,00,000 మంది 1,00,00,000 మంది రానిగాంగా వీళ్ళందరికీ నేను కరెక్ట్ గా ఉండాలి, నేను ఒక గురువు కూడా నేను ఆదర్శంగా ఉండాలని ఆయన భావన ఉండదు. ఆయన ఎలా ఉన్నారనుకుంటున్నారో అలాగే ఉన్నారు. అలా ఆయనలాగా ఉన్నారు కాబట్టే ఇంత మంది ఆయన్ని ఆకర్షించేశారనమాట. నేనైతే అదే చెప్తాను. మనం ఒకళ్ళ కోసం ఎప్పుడైతే మనం చేస్తూ వచ్చామో, సో మనల్ని మనం కోల్పోతాం. మనము మన మన మనం ఎలా ఉండాలో మనల్ని మనం సరి చేసుకోవాలి. నిన్నటికి నేను ఎలా ఉన్నాను, ఈ రోజు నన్ను నేనేం సరి చేసుకోవాలి, ఎక్కడికెక్కడ నేను కరెక్ట్ గా ఉన్నానా లేదా అంటే మనం సమాధానం చెప్పాల్సింది ఎవరికంటే మన అంతరాత్మకి. మన అంతరాత్మతో అనుసంధానం అవుతూ అంతరాత్మ స్థితిలో మనం ఉండాలి. ఆ ఆత్మ స్థితిలో మనం ఉన్నట్లయితే మనం ఎవ్వరి కోసం పత్రి సార్ ఎప్పుడు ఎవ్వరి కోసం ఏది చేయలేదు, పక్కా చేయలేదు. అసలు ఇంకా అసలు నాకు అద్భుతమైన ఇంకో విషయం ఏంటంటే పత్రి సార్కి ఈ ఏదైనా ధ్యాన మహాయజ్ఞాలు కానీ ఏదైనా చేయాలి అని చెప్పంటే ఎవరైనా ఏం ఆలోచిస్తారు,
ఎవరా భిక్ష అంటే వాళ్ళని పట్టుకుందని చెప్పి చూస్తారు. మొత్తము వాళ్ళ అలా ఉన్నారు కూడా కొంతమంది భిక్షాస్ చాలా మంది ఉన్నారు మన సొసైటీలో. దీనికి అయ్యే ఖర్చు మొత్తం నేను పెట్టుకుంటాను అని చెప్పనని ముందుకొచ్చేవాళ్ళు ఉన్నారు. కానీ పత్రి సార్ ఎప్పుడు అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయలేదు. ఎందుకోసం అంటే ఈ యొక్క ధ్యాన మహాయజ్ఞము విశ్వశాంతి అనేది ప్రపంచం కోసం చేస్తున్నాం. సో ఎంత వీలైతే అంత ప్రపంచము ఇందులో ఇన్వాల్వ్ అవ్వాలి. అది ₹1 ఇచ్చినా సరే, వాళ్ళు ₹1 ఇచ్చినా సరే మొత్తం ఇందులో ఇన్వాల్వ్ అవ్వాలి. నువ్వు ఒక్కడే చేసి ప్రపంచానికి పంచితే వాళ్ళందరూ ఏమైపోవాలా? వాళ్ళకి జ్ఞానం రావద్దా? వాళ్ళు ఇందులో ఇన్వాల్వ్ అవ్వద్దా? వాళ్ళు ఆత్మస్థితిలో ముందుకు రావద్దా? అందుకనే పత్రి సార్ ఏం చేస్తున్నారు, నువ్వు ధ్యానం చేస్తావో లేదో తర్వాత సంగతి. ముందు ఈ అన్నదాన కార్యక్రమాలు, ఈ ధ్యాన మహాయజ్ఞంలో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేయాలని పుస్తకాలు ప్రతి ఊరికి పంపించి ఎంతెంత వస్తుందో అంతంత తీసుకోండి అని చెప్పనని ఎవరిని డిమాండ్ చేయడం లేదు, ఇంత కావాలని అడగడం లేదు. కానీ ఏం చేస్తున్నాడు, చాక్లెట్లు అడిగినట్టు నాకు శాటిలైట్లు కావాలా, ధ్యాన మహాయజ్ఞాలే చాక్లెట్లు అడిగినట్లు అడుగుతుంటారంట. అంటే ఆయన ఎలా ఉంటున్నారంటే ఇక్కడ లిమిటేషన్స్ లో లేరు. అసలు ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేయాలి ధ్యాన మహాయజ్ఞంలో అంటే ఆ రకంగానన్నా వాళ్ళ చైతన్యము ఇక్కడ కనెక్ట్ అవుతుంది. వాళ్ళు రాకపోవచ్చు, వాళ్ళు మాంసాహారులు అవ్వచ్చు, వాళ్ళు ధ్యానం చేయని వాళ్ళు అవ్వచ్చు, కానీ వాళ్ళ చైతన్యము ఇక్కడ కనెక్ట్ అవుతుంది. ఇక్కడ కనెక్ట్ అయినప్పుడు ఇక్కడ జరిగే ధ్యాన మహాయజ్ఞ చైతన్యము వాళ్ళకి కనెక్ట్ అవుతుంది. చూడండి ఎంత లోతుగా పత్రి సార్ ఆలోచిస్తారు. సో నువ్వు రాకపోయినా నీ డబ్బు ఇక్కడికి వచ్చింది, నువ్వు రాకపోయినా ఇక్కడ ఎనర్జీ నీ దగ్గరికి వచ్చింది. అట్లా ట్రాన్స్ఫర్మేషన్ చేస్తున్నారు. సో అదొకటి అయితే ఎన్ని చెప్పాలి ఆయన గురించి, ఎన్ని చెప్పాలి. అది ఇందాక నేను చెప్పిన వాట్ నాట్ హీస్ ఎవ్రీథింగ్ అని చెప్పానని. సో ఇట్లా ఎన్నో విషయాల్లో పత్రి సార్ని నేను గమనించినప్పుడు అసలు హీఈస్ ఎవ్రీథింగ్ అని కృష్ణుడికి చెప్తే అది హీఈస్ ఎవ్రీథింగ్ అని మన పత్రి సారికి చెప్పడము అసలు ఏ మాత్రం తక్కువ కాదండి. కృష్ణుడు చెప్తాడు ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని చెప్పనని. సో కృష్ణుడు అనగానే మనకి వేషధారణ గుర్తుకొస్తుంది. ఎవరైతే ధర్మ సంస్థాపన చేస్తారో, ఎవరైతే ధర్మం కోసము నిలబడతారో వాళ్ళందరూ కృష్ణుళ్ళే. పత్రిసారి కృష్ణుళ్ళే. పత్రిసారి యొక్క జ్ఞానాన్ని, ఆయన యొక్క జీవితాన్ని, ఆయన యొక్క నడవడికని, ఆయన యొక్క ఆలోచనని అర్థం చేసుకుని ఎవరైతే వాళ్ళ జీవితాన్ని ముందుకు నడిపిస్తారో వాళ్ళందరూ కూడా కృష్ణుళ్ళే. అందుకే పత్రిసారి ఏమంటున్నారు ఎప్పుడూ కూడా, మై డియర్ మాస్టర్స్, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ గాడ్స్, మై డియర్ కో క్రియేటర్స్ అన్నారు. కానీ ఎక్కడ ఫాలోవర్స్ అనేది లేనే లేనిది, శిష్యులు అనేది ఫాలోవర్స్ అనేది లేని ఒకే ఒక్క సొసైటీ, వన్ అండ్ ఓన్లీ సొసైటీ, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ. సో అందువల్లనే ఇది అఫ్ కోర్స్ ఎన్నో సొసైటీస్ ఉన్నాయి, ఎన్నో దేశ విదేశాలు వ్యాప్తి చెందినాయి, అవి చేయాల్సిన పని అవి చేస్తున్నాయి. కానీ ఏ సంస్థ చెయ్యంది, కేవలం పత్రిసారి మాత్రమే నిలబడి చేసింది అహింసా ధర్మము. సో అహింసా ధర్మం అనగానే మనం ఒకటే అనుకుంటాము. సో పత్రిసారి యొక్క అహింస యొక్క మూలము ఒక జీవిని చంపడం ఒకటే కాదు మాస్టర్స్. శాకాహార ర్యాలీలకి పత్రిసారి ఒక పేరు పెట్టారు. మనము శాకాహార ర్యాలీలు మార్చాం కానీ పత్రిసారి ఏం పేరు పెట్టారు, సద్భావన యాత్ర. సద్భావన యాత్ర అని పెట్టారు. సద్భావన అంటే సత్యంతో కూడిన భావనతో యాత్ర చేయటము. అంటే ఇక్కడ కేవలం మన శాకాహారులము ఆ కాయగూరలు తినాలా, పండ్లు తినాలా, అమృతాహారం అని చెప్పి గొంతు చించుకొని అరుస్తున్నాం. కానీ అక్కడ అతని పత్రిసారి యొక్క అసలు ఉద్దేశము పక్కకి వెళ్ళిపోయింది నన్ను అడిగితే. సో శాకాహారం అనగానే చెట్ల కొమ్మల నుంచి వచ్చే ఆహారం తీసుకోమని ఒక్కటే కాదు, ఇక్కడ నీ యొక్క శరీరానికి, ఈ భౌతిక శరీరానికి ఇచ్చే ఆహారము శాకాహారము, మరి నీ యొక్క మనసుకి ఇచ్చే ఆహారము, నీ యొక్క బుద్ధికి ఇచ్చే ఆహారము, నీ యొక్క ఆత్మ చైతన్యానికి ఇచ్చే ఆహారము సత్యంతో కూడిందే ఉండాలి. అది ఎక్కడికి పోయింది? అవి పోయినాయి. ఓన్లీ పండ్లు తినాలి, కూరగాయలు తినాలి, అమృతాహారం. ఏంటది? నువ్వు శరీరానికి చక్కగా ఆహారము, పండ్లు, కూరగాయలు ఇస్తున్నావు, ఓకే. మనసుకి ఎలాంటి ఆలోచనలు ఇస్తున్నావు, బుద్ధిని ఎలా నడిపిస్తున్నావు, ఆత్మ చైతన్యం వైపు ఏ విధంగా అడుగులు వేస్తున్నావు, సరికాని ఆలోచనలు చేసినావు అనుకో
నిన్ను నువ్వు హింసించుకుంటున్నట్లే. సరికాని ఆలోచన ఇతరుల పట్ల చేసావనుకో ఇతరులను హింసిస్తున్నట్లే. ఇతరుల చెడు కోరుకుంటున్నా, ఇతరులు ఇబ్బంది పడే విధంగా ప్రవర్తించిన, ఇతరుల ఎదుగుదలని నువ్వు ఓర్చుకోలేకపోయినా, ఇతరుల ఎదుగుదలకి నువ్వు అడ్డం పడినా, ఇవన్నీ కూడా హింసతో కూడుకున్నదే. సద్భావన యాత్ర అంటే స్లోగన్స్ పట్టుకొని చేసేదని ఒకటే కాదు. నీ యాత్ర అంటే నీ ఆత్మ యొక్క ప్రయాణము. నీ ఆత్మ యొక్క ప్రయాణము సత్యంతో కూడిందై ఉండాలి. సో నీ తోటి వ్యక్తులనే కాదు, అంటే ఒక జీవిని చంపడం ఒకటే అహింస కాదు. ఒక జీవి బాధకు కారణమైనా కూడా, లేదా నీ లోపలన జీవుడు బాధపడే విధంగా నడుచుకున్నా కూడా, అంటే కోపము, భయము, దుఃఖము ఇటువంటిగానే నీవులో ఉన్నట్లయితే అప్పుడు కూడా నువ్వు హింస చేస్తున్నట్లే లెక్క, అహింసలో లేనట్టే లెక్క. ఒక జీవిని చంపకపోయినా నిన్ను నువ్వు బాధ పెట్టుకునే విధంగా ప్రవర్తించినా, ఇతరులు బాధపడే విధంగా నడుచుకున్నా కూడా అక్కడ నువ్వు హింస కిందకే వస్తుంది. అందుకనే పత్రిసారి శాకాహార ర్యాలీలు అనలేదండి, సద్భావన యాత్ర అన్నారు. అది రూపుదాల్చి శాకాహార ర్యాలీ పోయింది. పత్రిసారు యొక్క విజన్ సామాన్యమైంది కాదు. మనం అంటే యాత్ర అనగానే రోడ్డు మీద నడవడం అనుకుంటున్నాం కాదు, మన జీవిత ప్రయాణం. ఈ ఆత్మ యొక్క ప్రయాణం, ఈ భూమి మీదకి వచ్చిన దేహం తీసుకొని ఈ భూమి మీదకి వచ్చిన ఈ ఆత్మ యొక్క ప్రయాణమే పత్రిసార్ చెప్పిన సద్భావన యాత్ర. సో దాని యొక్క అంతరార్థాన్ని తెలుసుకున్నప్పుడు అది నాకు అర్థం పత్రిసార్ చెప్పిన దాంట్లో అర్థం ఇదా అని అనుకున్నప్పుడు, ఫస్ట్ థింగ్, నేను నాన్ వెజ్ తినను కదా, అప్పుడు నేను అహింసలో ఉన్నట్లా, నేను అహింస ధర్మాన్ని పాటించినట్లా కానే కాదు. సో నా మీద గనక నేను సరికాని ఆలోచనలు చేసుకున్నప్పుడు నేను అహింస పనులు చేసినట్లే లెక్క అవుతుంది. ఇతరుల పట్లను అహింస పట్ల లెక్క అవుతుంది. సో పరమ ధర్మం అన్నారు. పరమ అంటే ఉన్నతమైన, అత్యున్నతమైన, కంటికి కనిపించని ధర్మం అన్నమాట. అది ఆ కనిపించని ధర్మం ఇది. కనిపించే హింస జీవిని చంపడం అయితే, కనిపించని హింస మన లోపల ఈ రకంగా ఇటువంటి భావాలు ఉన్నా కూడా మన మనసుకి ఇచ్చే ఆహారం కూడా సరిగ్గా ఉండాలి. మనం బుద్ధితో చేసే పనులు కూడా సరిగ్గా ఉండాలి, సరైన విధంగా ఉండాలి, సత్యంతో కూడుకొని ఉండాలి. అప్పుడు మాత్రమే నీ యొక్క యాత్ర సరిగ్గా పనిచేస్తుంది, సరైన మార్గంలో నడుస్తుంది అని చెప్పే ఉద్దేశం పత్రిసారి పెట్టిన సద్భావన యాత్ర అని చెప్పనేది. సో ఆ సద్భావన యాత్ర నువ్వు చేస్తూ, అలాంటి చేసే వాళ్ళందరూ ఇలా స్లోగన్స్ పట్టుకొని తిరిగితే అప్పుడు వారి నుంచి వచ్చే చైతన్యము ఆ చుట్టుపక్కలంతా కూడా ప్రసరించి ప్రతి ఒక్కళ్ళు కూడా అహింసా ధర్మాన్ని పాటిస్తారు, సత్యాన్ని తెలుసుకుంటారు, జ్ఞానాన్ని ఆచరిస్తారు అన్న ఉద్దేశం పత్రిసారి పెట్టిన ఈ శాఖరాలు ఇంకెవ్వరు చేయరు, మనం ఒక్కళ్ళే చేస్తాం. ఈ సద్భావన యాత్రలు మనం ఒక్కళ్ళే చేసేది. ఇంత అంతరార్థం ఉందండి పత్రిసారు ఒక్క కోడలు ఎప్పుడు ఆచరించరు. ఏదైనా చెప్పారంటే చాలా మంది అంటారు, ఇంతకు ముందు అలా చెప్పారు, ఇప్పుడు ఇలా చెప్తున్నారు పత్రిసారు, అప్పుడు అది కరెక్ట్, ఇప్పుడు ఇది కరెక్ట్ కాదు. అక్కడ ఆ సమయంలో అలా చెప్పినప్పుడు మాత్రమే అర్థమవుతుంది. ఎందుకంటే ఆ కోణంలో అది కరెక్ట్, అది కూడా కరెక్టే. అప్పుడు కరెక్ట్, ఇప్పుడు రాంగ్ కాదు. ఆ కోణంలో అది కరెక్ట్, ఇంకో కోణంలో ఇంకొకటి కరెక్ట్. సో ఒక్క విషయాన్ని మనం ఎప్పుడు ఒకే కోణంలో చూడకూడదు. 360 అంటే 360 డిగ్రీస్ లో, అంటే అన్ని కోణాలలో రౌండ్ గా అన్ని కోణాలలో పత్రిసారు గమనిస్తారు, అవగాహనతో ఉంటారు. కాబట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్కలా చెప్తున్నారంటే అది రాంగ్, అప్పుడు కరెక్ట్, ఇప్పుడు కాదు. అది కరెక్టే, ఇది కరెక్టే. అయితే నీ స్థితి ఏ కోణంలో నువ్వు ఎదుగున్నావు, నువ్వు ఏ కోణంలో ఎదుగుంటే ఆ కోణం నువ్వు పట్టుకుంటావు, అదనమాట. సో పత్రిసారు ఎల్కేజీ స్టూడెంట్ దగ్గర నుంచి పీజీ స్టూడెంట్ వరకు అందరికి ఒకేసారి చదువు చెప్పుకుంటూ వచ్చారు. మరి ఎల్కేజీ వాళ్ళు ఎల్కేజీ దగ్గర ఉన్నారు, ఫిఫ్త్ క్లాస్ దగ్గర ఉన్నారు, 10th దగ్గర ఉన్నారు, పీజీ వాళ్ళు పీజీ స్థాయిలోకి వెతుకుతున్నారు. ఎందుకని అని చెప్పంటే పత్రిసారు అందరూ సమానమే కదా. ఎల్కేజీ బేబీ అయినా పీజీ స్టూడెంట్ అయినా పత్రిసారికి సమానమే. వీళ్ళకి చెప్పాల్సిన విధంగా వీళ్ళకి చెప్తారు, వాళ్ళకి చెప్పాల్సిన విధంగా వాళ్ళకి చెప్తారు. నువ్వు ఏది తీసుకుంటావో ఆ స్థాయి నువ్వు ఉంటావు. ఇట్లా పత్రిసారిని డిఫైన్ చేయాలి అంటే ఒక అరగంట 2 గంటలో సరిపోదు మేడం. సో నాకు తెలిసిన అవగాహన ప్రకారం ఈజ్ ఎవ్రీథింగ్. సో ఒక అనంతమైన చైతన్యం ఒక చిన్న దేహంలోకి వచ్చి అది పత్రిసారి అయ్యారు. సో
అనంతమైన జ్ఞానానికి ఒక రూపం ఇస్తే అది పత్రి గారని నా అభిప్రాయం, అందరి అభిప్రాయం. ఎస్. సో అది ఎవరు కాదని లేని సత్యం అన్నమాట. సో సత్యం నువ్వు ఒప్పుకున్నాకపోయినా సత్యమే. సత్యం సో సత్యమే అది అంతే. సత్యం. అంతే. ఇంక దానికి యాహ్! మరో పేరు అనేది ఉండదు. సత్యానికి మరో పేరు ఉండదు. ఎందుకంటే సత్యం అంతే. ఇంకా నెక్స్ట్ అనేది ఉండదన్నమాట. దానికి సెకండ్ పాయింట్, సెకండరీ థాట్స్ అవన్నీ ఏమి ఉండవు. సత్యం సత్యమే అంతే. దట్స్ ఇట్. అంతే. యెస్. అది. ఎక్సలెంట్. ఎక్సలెంట్ మేడం. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడగగానే ఒప్పుకున్నందుకు థాంక్ యూ సో మచ్. అండ్ అలాగే చాలా అంటే చాలా వాలిడ్ పాయింట్స్ చెప్పారు నాకైతే గనక. సో ఫ్రెండ్స్ వీక్షించారు, విన్నారు కదూ! సో మేడం గారు ఏం చెప్పారంటే ఎంతో మంచి పాయింట్ చెప్పారు. నాకు ఉన్నాయి కష్టాలు, నాకు ఉన్నాయి, చాలా ఉన్నాయి. బట్ ధ్యానాన్ని ధ్యానం కోసమే చేయాలి. అవి చేసుకుంటూ పోతేనే మనకు కావాల్సినవి వస్తాయి, రావాల్సినవి వస్తాయి. అలాగే వద్దనుకున్నవి కూడా ఎలా వెళ్ళిపోతాయో కూడా ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పారు. సో ఫ్రెండ్స్ మనమంత్ చాలా అంటే నాకిది కావాలని నేను సంకల్పం పెట్టుకొని నేను కూర్చొని చేసేది ధ్యానం కాదు. అక్కడ కోరికనే అవుతుంది. నాకొకటి తీరిపోవాలి. నాకీ బాధ ఉంది. శారీరకంగా బాధ ఉంది. మానసికంగా బాధ ఉందని చెప్పేసి నేను తీరిపోవాలని చెప్పి కూర్చుంటే కూర్చునేది ధ్యానం కాదు. యాక్చువల్‌గా అయితే గనక ఎక్సలెంట్‌గా చెప్పారు ఆ పాయింట్ అయితే. ఫ్రెండ్స్ ఇదంతా మేడం. కూడా యెస్ మేడం. యెస్ దాని మేడం. నుంచి నువ్వేం తెలుసుకోవాలో అది తెలుసుకోవడానికి అదొచ్చింది. నిన్నెప్పుడు ఏ హ్మ్. పరిస్థితి నిన్ను ఇబ్బంది పెట్టడానికి రాదు. నువ్వు కోరుకున్నావు. నాకు ఈ అనుభవం కావాలని నువ్వు కోరుకున్నావు. వస్తే మటుకు హ్మ్. వద్దంటున్నావు. అదా! దాని నుంచి అది నువ్వు ఏదైనా సరే. నొప్పైనా సరే, మనకు మీరన్నట్లుగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అయినా, లేకపోతే ఇంట్లో ప్రాబ్లమ్స్ అయినా ఏదైనా గానీ, నా లైఫ్ డిజైనే ఇదని నాకు తెలుసు. నేనే నేనే చేసుకొచ్చుకున్నాను ఇవన్నీ డిజైన్స్ అని తెలుసు. బట్ మళ్ళీ నాకెందుకొచ్చిందన్న క్వెషన్ మనకు రాకూడదు కదా! ఈ జ్ఞానం వచ్చాక. దీనికోసం అంటూ మరి నేను ధ్యానం చేయకూడదు. ఇది ఇది క్లియర్ అవ్వాలని చెప్పి నేను ధ్యానం ఎందుకొచ్చింది? చేయకూడదు. ఎందుకొచ్చింది? ఎందుకొచ్చింది? ఆ ఏం జ్ఞానం నేర్చుకున్నావు? సంపాదించుకోవాలక్కడ. యెస్. యెస్. సో, నిజంగా చాలా ప్రతి బాగా ఒక్కటి చెప్పారు. ధ్యానం లేనప్పుడు అది అబ్స్ట్రాక్ట్స్‌గా కనిపిస్తుంది. ఎప్పుడైతే ధ్యానంతో ఉంటామో అది మనకు ఆపర్చునిటీ. హ్మ్. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడానికి వచ్చిన ఆపర్చునిటీగా కనిపిస్తది. కనిపిస్తది. యెస్. నిజంగా. ఇంకొకటన్నారు కదా! అదేదో మనం తీర్చుకోవడానికో, చేయడానికో, వాటి కోసం, వీటి కోసం రాలేదు. మనం ఆత్మస్థితిని మనం తెలుసుకొని ఎదగడానికొచ్చాం ఇక్కడ అని గూడా చెప్పారు మీరు. సో, సూపర్బ్ మేడం. నాకైతే చాలా నచ్చింది ఆ పాయింట్. ఎందుకంటే ఇప్పుడు మీరన్నట్లుగా మనం ఏదేదో దానికి వెళ్ళకూడదు. అండ్ ఇంకొకటి మీరన్నారు ఓపెన్‌గా మీ మనసులో మీకేమనిపిస్తే మీరు చెప్పటం. నేనేదో మీరన్నారు కదా! నేనేదో సేవ చేస్తే నాకేదో పుణ్యమొస్తది. నాకిదొస్తది, అదొస్తది కాదు. నాలో ఎంత నాకు చెయ్యాలనిపిస్తేనే నేను వెళ్తా. సేమ్ నా పరిస్థితి గూడా అంతే. నాకు చెయ్యాలనిపిస్తేనే నేను వెళ్తా. అక్కడ సార్‌కేమన్నా నేను ఉపయోగపడుతున్నాను, నాకు ఆయనకేమన్నా ఇదవుతుందంటేనే నేను కూడా వెళ్తా. అంటే వెళ్ళాలి తప్ప మనకేదో వస్తుందని వెళ్తే అది వస్తుందని స్వార్థం. కాదు. యెస్. యెస్. అది కూడా సూపర్బ్ పాయింట్. ఎక్సలెంట్‌గుంది. ఎగ్జాక్ట్‌లీ. మనకేదో వస్తుందని అక్కడ పోయి చేసేది కూడా మళ్ళీ స్వార్థం అక్కడెక్కడ నిష్కామ కర్మ ఉంది. అక్కడెక్కడ స్వార్థం లేని ఇది ఉంది. సేవ ఉంది. చెప్పండి కదా! మరి సేవ అని మాట చెప్తాం గానీ, నా మనసులో ఒకటి నేను పెట్టుకొని ఆడిపోయి చేసేది సేవ అస్సలు కానే కాదు. అస్సలు కాదు ఫ్రెండ్స్. మేడం గారు చాలా వాలిడ్ పాయింట్స్ చెప్పారు ఈరోజు. ఈ కంప్లీట్ మ్యాన్‌లో. ఈ హాఫ్ అన్ అవర్‌లో చాలా కవర్ చేశారు మేడం మీరు. మాక్సిమం అంటే నాకు తెలిసి అన్ని కవర్ చేసేసారని కూడా అనిపించింది. వాలిడ్ పాయింట్స్ చెప్తూ. అండ్ పత్రి గారు ఎలా ఉంటారంటే, తనకు ఆ క్షణం ఏం చెయ్యాలనిపిస్తే అది చేసేస్తారు అంతే. మీకోసమో, నా కోసమో సాక్రిఫైసింగ్‌లేమి ఉండవక్కడ. అదే చెప్పారు. సో, అంటే మొబైల్ పట్టుకొని ఆయన వీడియో చూస్తూ ఉండటం. ఆయనకు ఆ క్షణం అక్కడ చేయాలనిపిస్తుంది. మేడం గారు అదే చెప్పారు. ఆయనకది అనిపిస్తుంది. అది చేసేసారంతే. ఇంతమంది ఇప్పుడు నేను ఫ్లూట్ వాయిస్తున్నా నేనక్కడ కొన్ని వేల మంది కూర్చోయుంటారు. ధ్యాన చక్రాల్లో అంటే వేల మంది కూర్చోయుంటారు అట్ ఎ టైమ్. అది చూసి ఆయనకి నేను వాయిస్తుంటే ఆడ కూర్చున్నారు చూడు అనే ఫీలింగ్ ఏ కోసరం లేకుండా నేను ఇప్పుడు ఏం ఎంజాయ్ చేస్తున్నా. నేనిక్కడ ఎలా ఉన్నాను. నాకిక్కడ ఏమనిపిస్తుంది అది చేస్తున్నా అంతే. మంచి పత్రి సార్‌కి. భలే పిచ్చి. ఎన్ని పనులను కూడా క్రికెట్ స్కోరింగ్ అడిగి చేపించుకుంటూనే ఉంటారు పత్రి సార్. క్రికెట్ స్కోరింగ్ యెస్. అడుగుతూనే ఉంటారు. నిజంగా. ఆయనకి మనసులో అంటే నన్ను చూసి వీళ్ళు అనుకుంటున్నారా? వీళ్ళు తిట్టుకుంటున్నారా? అవన్నీ లేవు ఫ్రెండ్స్. నాకిక్కడ ఏమనిపిస్తుందో నేను చెయ్యటం.
అది నా సహజ లక్షణం, సహజ తత్వం అవుతుందే తప్ప, నేను ముసుగేసుకొని నేను వేరే వాళ్ళ కోసం నేను బిహేవ్ చేశానంటే నేను పైన మళ్ళీ ఒక ముసుగేసుకున్న దాన్నే అవుతాను. నిజంగా ఈరోజు ఎక్సలెంట్‌గా ఉంది మేడం. నాకైతే హ్యాపీగా ఉంది. ఎంతో మందికి ఇక్కడ ఆన్సర్స్ కూడా వచ్చాయని అనుకుంటున్నాను నేను మేడం గారి ద్వారా. యెస్. ఇది సత్య ప్రయాణం అంటే. ఫస్ట్‌లే చెప్పాను. సజ్జనులతో సాంగత్యం, సత్యం వైపు మనం కూడా అడుగులు వేసిన వాళ్ళమే అవుతాము అని చెప్పేసి. దట్ ఈస్ ద పిరమిడ్ మాస్టర్. దట్ ఈస్ ద కంప్లీట్ మ్యాన్ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశ్యం. నెరవేరిందని కోరుకుంటున్నా. ఆశిస్తున్నాను. అండ్ హ్యాపీగా ఫీల్ అవుతున్నాను కూడా యాక్చువల్‌గా. సూపర్బ్ మేడం. ఎక్సలెంట్. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. సో ఫ్రెండ్స్ విన్నారు, వీక్షించారు కదూ! సో వాలిడ్ పాయింట్స్. ఇవన్నీ మన జీవితంలో కూడా ఆచరించగలిగితే మనం కూడా ఎదుగుతాం. ఒక అసామాన్యురాలు, ఒక సామాన్యురాలు అసామాన్యురాలుగా ఎలా ఎదిగారో మనకు మేడం గారు ఒక చక్కటి ఉదాహరణ. మేడం గారు చెప్పారు కదా! నేనెలా ఉండేదాన్ని ఇప్పుడెలాగా. ఆ ఇప్పుడు వాగ్ధాటి చూడండి ఎలా ఫ్లో అయిపోతా ఉందో. ఏ ధ్యానం చెప్పడానికి, ప్రచారం చేయడానికి తలుపు తట్టని ఇల్లుండదు. హ్మ్. అంతలా తిరిగేస్తాను ఎక్కడికన్నా వెళితే బ్రాండ్ ప్రచారం చేయాలంటే మొహమాటమే లేకుండా ప్రతి ఒక్క ఇల్లు ధైర్యంగా తలుపు కొట్టేస్తాను. అదే. రోడ్లో అయినా మైక్ పట్టుకొని మాట్లాడేస్తాను. ప్రచారం చేసేస్తాను. అసలు యెస్. నేనేనా ఇలా ఉంది. ఏమి అసలు నథింగ్ నాలెడ్జ్. అలాంటిది ఈరోజు నేను మైక్ పట్టుకొని మాట్లాడడం ఏంటి, క్లాసెస్ చెప్పడం ఏంటి, ఒక 2 సంవత్సరాలు ఒక సెంటర్ రన్ చేశాను ఓన్‌గా ఓన్లీ ఇద్దరం లేడీస్‌మే ఒక సెంటర్ రన్ చేసాము. 2½ ఇయర్ రన్ చేసాము. బుక్స్, ఆడియోస్ చేస్తాను. బుక్స్, క్లాసెస్ చేస్తాను. ఇవన్నీ నేనేనా చేసింది. హోస్టింగ్ చేస్తాను. ఇంకా మిరాకిల్ పాయింట్ ఏంటంటే లాస్ట్ ఇయర్ కడతాల్లో మీకు మైక్‌లో అనౌన్స్‌మెంట్ వినిపిస్తున్నాయి కదా! ఆ వాయిస్ అయితే అరుణజ్యోతి మేడంది లేదా సెకండ్ వాయిస్ నాది. మా వావ్! కడతాల్లో వినిపించిన వాయిస్ అనౌన్స్‌మెంట్ ఇచ్చే వాయిస్ ఉంది కదా! ఆ వాయిస్ నా ద్వారానే వచ్చింది. సో ఇట్లా సూపర్బ్. అర్థాలు మొత్తం వినిపించేస్తుంది నా వాయిస్. నేను ఎలా జాగ్రత్తగా నేను చేయను అని చెప్పి అన్నాను. లేదు నువ్వు చేయగలవు అని చెప్పి అన్నారు. మైక్ పట్టుకుంటే అరుణజ్యోతి మేడం కూడా సూపర్ రా అసలు ఇప్పటి వరకు నా తర్వాత ఎవరు వస్తారంటే నువ్వు నెక్స్ట్ అరుణజ్యోతి అని చెప్పి అనేసింది. అలా ఏం లేదమ్మా ఇది నీదే. ఈ సీట్ నీదే. కాకపోతే నేను నీకు సపోర్ట్ గా ఉంటాను అంతే అని చెప్పాను. సో అట్లా ప్రతి ఒక్క ఎక్సలెంట్. విషయంలో సూపర్బ్ మేడం. నలుగురిని సూపర్బ్. ముందడుగు వేస్తున్నాను. యెస్. థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్రెండ్స్ వీక్షించారు కదూ! సో మరొక మాస్టర్ యొక్క ఆధ్వర్యంలో ఈ సజ్జన సాంగత్యాన్ని కొనసాగించుకుందాం మరి. జయలక్ష్మి గారు సిద్ధంగా ఉన్నారండి బెంగుళూరు నుండి. మేడం వెల్కమ్ మేడం మీకు. యాహ్! జయలక్ష్మి గారు. యాహ్! ఒక్క సెకండ్. సారీ ధన గారు ఒక్క సెకండ్ అండి. జయలక్ష్మి గారిని ఇన్వైట్ చేసేసి. ఓకే. మేడం గారు ఉన్నారు యాక్చువల్లీ. ఒక్కసారి. మేడం ఒక్క క్వశ్చన్. సో మిమ్మల్ని బాగా టర్నింగ్ పాయింట్ అనిపించిన పుస్తకం ఏంటి? స్వాతి యాహ్! గారికా? సార్. యాహ్! ఆ! ప్లీజ్. యెస్ సార్. ఖచ్చితంగా ఈ విషయం మీరు అడిగి చాలా మంచి పని చేశారు. సో నేను ఏ సేవైనా చేస్తాను కానీ పుస్తకాలు మాత్రం చదవను అని చెప్పని కూర్చున్న మనిషిని. కరోనా హ్మ్. టైంలో 11 డేస్ మౌనం ఉన్నాను. అనుకోకుండా 1 డే అనుకుని అది 11 డేస్ కంటిన్యూ అయింది. అప్పుడు నా ఇన్నర్ నుంచి బుక్స్ ఆడియోస్ చేయి అని చెప్పి పదే వస్తే నేను బుక్స్ చదవడమే నాకు రాదు. నేను ఆడియోస్ చేయడం ఏంటి అంటే, లేదు నీ ద్వారా అవ్వాలి, జరుగుతుంది అని చెప్పినని ఒక మెసేజ్ వచ్చింది. సరే ఏ బుక్ అనుకుంటే, ఒక యోగి ఆత్మ కథ అని వచ్చింది సార్. అయితే ఆ ఆడియోస్ అది ఎలా మిరాకిల్ గా జరిగింది. సో నేను ఆ బుక్ మొత్తం కూడా నేను చదవలేదు. బుక్ ఒక 2-3 డేస్ నేను ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఆ బుక్ చదువుతూ ఉన్నాను. బట్ నాకైతే సాటిస్ఫాక్షన్ రాలేదు. ఎందుకంటే ఒక ఆడియో మనం చేస్తున్నప్పుడు దాని నుంచి ఒక పాయింట్ అనేది రావాల. ఒక వ్యాలిడ్ పాయింట్ అనేది రావాలి. కానీ నాకు అక్కడ రావట్లేదు ఒక ఆడియోస్‌తో. సో ఇప్పుడు మీరేమో నన్ను చేయమన్నారు. ఇదేమో చాలా పాత బుక్కు. అందరూ చదివేసుంటారు. మరి నన్నేమో ఇది చేయమన్నారు. మీరెందుకిలా నాకు చెప్తున్నారు? అసలెవరు చెప్తున్నారు అని చెప్పంటే, "నువ్వు ఉన్నదున్నట్టే ఎందుకు చదవాలి? దానిలో ఎసెన్స్ మాత్రమే చదువు" అని చెప్పన్నారు. సో ఒక పుస్తకంలో పట్టుకుంటే ఒక పారాగ్రాఫ్ కూడా చదవలేని నేను, ఆ మెసేజ్ వచ్చిన తర్వాత వితిన్ 2 అవర్స్‌లో దాదాపు ఒక చాప్టర్ మొత్తం చదివేసి, దాని ఎసెన్స్ మొత్తం నోట్స్ రాసేసి, మొత్తము 48 చాప్టర్స్ 48 డేస్‌లో
మొత్తం ఒక్కొక్క చాప్టర్ ఒక్కొక్క రోజులో 15 మినిట్స్ లో ఒక్క పాయింట్ కూడా ఏ ఒక్క పాయింట్ మిస్ అవ్వకుండా నోట్స్ రాసి దాన్ని ఆడియోస్ చేశాను. అది ఎంత అద్భుతంగా ముందుకు వెళ్ళింది అంటే ఒక్క గ్రూప్ తో స్టార్ట్ అయిన నా జర్నీ ఈ 49 days కంప్లీట్ అయ్యేసరికి 18 గ్రూప్స్ కి వెళ్ళింది డైరెక్ట్ గా. ఇండైరెక్ట్ గా వేరే గ్రూప్స్ లో కూడా షేర్ చేశారంట. అండ్ కర్ణాటక అటుపక్క కూడా వెళ్ళిందని చెప్పి తెలిసింది. ఇంకా ఇందులో ఇంకా సంతోషించే పాయింట్ ఏంటంటే కడతాలు ట్రస్ట్ విజయభాస్కర్ రెడ్డి గారు ఉన్నారు కదా, ఆ సార్ డైరెక్ట్ గా ఫోన్ చేశారనమాట. ఫోన్ చేసి చాలా అద్భుతంగా ఉందమ్మా, ఇలా ప్రయత్నం ఎవరు చేయండి. అప్పటికి ఇంకా జూమ్ సెషన్స్ ఏం లేవు, స్టార్ట్ అయ్యే టైంలో అనమాట బుక్స్ ఇలా చెప్పేది. సో ఒక పుస్తకాన్ని ఎసెన్స్ మాత్రమే తీసుకొని చెప్పడం అనేది ఒక యోగి ఆత్మకథ. చెప్పాలి అంటే పుస్తకం నన్ను ఎంచుకుంది అని చెప్పొచ్చు. ఆ గురు పరంపరకి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. పుస్తకాలు నిజంగా అప్పటివరకు నేను ఒక్క బుక్ చదవలేదండి, అప్పుడే చదివాను. ఇంకా సార్ ఫోన్ చేసి చాలా అద్భుతంగా ఉంది మేడం మీ బుక్, ఆడియోస్ ఒక్క ఆడియో వింటే చాప్టర్ మొత్తం తెలిసిపోతుంది, కళ్ళ ముందు కనిపించేస్తుంది, సో నాకు పర్సనల్ గా పంపించండి అని చెప్పి అడిగారు విజయభాస్కర్ రెడ్డి సారు. సో ఆ 18 గ్రూపులతో పాటు సార్ కూడా పర్సనల్ గా ఆడియో షేర్ చేసేదాన్ని. సో ఆ తర్వాత ఇంకా బుక్స్ జరుగుతూ ఇంచుమించు ఒక 6-7 బుక్స్ అట్లా ఆడియోస్ చేస్తూ వచ్చాను. దీంట్లో మౌన మహావిజ్ఞానం సైంటిస్ట్ నాగేశ్వరరావు గారి ద్వారా రాసిన మౌన మహావిజ్ఞానం అయితే ఏకంగా అమెరికన్ వాళ్ళ దాకా వెళ్ళిపోయింది అనమాట. అమెరికాలో ఆ ఆడియోస్ అంతా ప్లే అయింది అని చెప్పని సార్ చెప్పారు. సో పుస్తకాలు నన్ను ఎంచుకునే, నేను నిజానికి పుస్తకాలు చదవాలంటే ఇప్పటికీ బద్ధకమే, అది మాత్రం ఆ వరకు మటుకు నన్ను ఎంచుకొని వచ్చింది. అందుకే మిమ్మల్ని ఎంచుకున్నాయి మేడం, అవి ఎంచుకొని మీ ద్వారా మళ్ళీ చెప్పించాయి బుక్స్. అంటే ఏమనిపించింది మేడం ఆ పుస్తకం చదివిన తర్వాత, మీకున్న కన్ఫ్యూషన్స్ కానీ వెలితి కానీ? అసలు సార్ ఇప్పటికి ఆ బుక్ దాన్ని చెప్పాలి అంటే అది మకుటం అన్నమాట. పుస్తకాలన్నింటికి అది మకుటం లాగా ఉంటుంది. అసలు ప్రతి ఒక్క విషయం గురించి దాంట్లో అసలు ఇన్ని విషయాలు ఉన్నాయి ఆ పుస్తకంలో. ఇందుకా పత్రిసారి మెయిన్ ఖచ్చితంగా చదవమని చెప్పిందని. సో ఇతర లోకాల గురించి ఏంటి, సైన్స్ గురించి ఏంటి, మొక్కల గురించి ఏంటి, అలాగే సంగీతం గురించి ఏంటి, అలౌకిక ఘటనల గురించి అయితే ఏంటి, అసలు ఇది పునరుద్ధానం గురించి అయితే ఏంటి, మన సంకల్పంతో దేనైనా మనం సృష్టించచ్చు అన్నది. అంటే మహాభవన సృష్టి జరగడం ఉంటుంది కదా, మహాతర బాబాజీ గారు చేస్తారు. అంటే మన సంకల్పము దృఢంగా ఉంటే ఏదైనా సాధ్యం అవుతుందా, ఎలాగైనా ఏదైనా జరుగుతుందా, ఇంత మన చుట్టుపక్కల ఇంత గొప్ప గురువులు ఉన్నారు. అంటే లాహిరి మహాశయులు గాని, యుక్తేశ్వరగిరి గురించి కానీ, అసలు సైన్స్ గురించి వదిలిపెట్టారండి. సైన్స్ గురించి కూడా చెప్పాలి. జగదీష్ చంద్రబోస్ గారి గురించి చెప్తారు. అసలు మొక్కలు మన విషయాలకి స్పందిస్తాయా, ఇలా కూడా జరుగుతుంది. అయితే మొక్కలు స్పందిస్తేనే నా లైఫ్ లో కూడా ఎక్స్పీరియన్స్ అయ్యింది. ఆ పుస్తకం చదివి నేను 4-5 years అవుతుంది. సో ఇలా ప్రతి ఒక్క విషయం గురించి అసలు అన్ని ఒక్కటని కాదు, అది చదివితే నువ్వు ఏ పుస్తకమైనా చదవచ్చు. ఏం పుస్తకం మేడం అది? ఒక యోగి ఆత్మకథ. ఒక యోగి ఆత్మకథ. నేను ప్రయత్నం చేశాను మేడం, ఇంగ్లీష్ బుక్ ఉంది నా దగ్గర, కొన్ని అర్థం కాలేదన్నమాట. ఇదేంటిది నాకు అర్థం కాలేదు స్టార్టింగ్ లో అనిపించేది. ఓకే, ఎవరు మాట్లాడుతుంది? ఎవరు సార్? ధనా సారా? నేనే మేడం. ఎస్ మేడం, ఎస్ మేడం. యా, ఓకే సార్ వీలుంటే వీడియో ఆన్ చేసుకోండి. వీడియో ఆన్ చేసుకోండి. ఓకే, మీకు టైం అవుతుంది కదా, నెక్స్ట్ స్పీకర్ ఉంటారు. నో ప్రాబ్లం. నెక్స్ట్ స్పీకర్ లేరు, యాక్చువల్ గా జాయిన్ అయ్యారు కానీ, సో మేడం గారు బయట ఉన్నారు, బిజీగా ఉన్నారట. సో ఇవాళ మనకు స్వాతి గారే ఒకరి. నాకు 1 minute టైం ఇవ్వండి. హ్యాపీగా. మేడం, యాక్చువల్ గా మీ బుక్స్, ఇవి ఆడియో బుక్స్ ఎక్కడున్నాయి మేడం? ఏదైనా ఛానల్లో అట్లాగా ఉన్నాయి, ప్లేలిస్ట్ అట్లా ఉన్నాయా? నేను అవి మామూలుగా చాలా మంది చెప్పారు యూట్యూబ్ లోకి చెయ్యండి అని చెప్పనని, అది ఎందుకో నాకు అవ్వట్లేదు. ఏంటంటే నాకేదో దాచిపెట్టేసుకోవాలి, అది అందరికి పని చేయాలి అట్లా. లేదంటే అది కూడా నేను ఆ బుక్ చేసేటప్పుడే నేను పుస్తకం చదవడమే చాతగాని దాన్ని
ఇంత తక్కువ టైంలో ఇంత సబ్జెక్టు ఒకేసారి తెలుసుకొని నోట్స్ రాసుకొని ఇంత చేస్తున్నాను, ఇది అందరికి అందాలి అని కోరుకున్నాను అనమాట. విత్ ఇన్ 2 days లో టప్ 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 నా గ్రూప్ నుంచి కొంతమంది లీవ్ అయిపోయారు. లీవ్ అయిపోతున్నప్పుడు నాకు భయం వేసింది, అంటే నేనేమైనా సరిగ్గా చెప్పట్లేదు, సరిగ్గా చేయట్లేదేమో అని. మళ్ళీ వెంటనే కళ్ళు మూసుకొని కూర్చున్నాను. వెంటనే ఏమని వచ్చిందంటే, చేయడం వరకే నీ పని, మిగతా నీకు సంబంధం లేదు. అంటే పాజిటివే, నెగిటివే కాదు, పాజిటివ్ గా కూడా ఇది ఎవరికో అందిపోవాలి, ఇది ఎవరికో తెలిసే నీకు అవసరం లే, చేయడం నీ పని, అది ఎప్పుడు ఎవరికి ఎలా చేరాలో అలా చేరుతుంది అని. సో అందుకని నేను ఇలా గూగుల్లో కానీ ఇదేనా అంటే యూట్యూబ్ లో అందరికి స్ప్రెడ్ చేయాలని ఆలోచన కూడా నాకు వచ్చేది కాదు. అదే నేను గూగుల్ డ్రైవ్ మాత్రం చేసి పెట్టుకున్నాను. మీకు నేను కావాలంటే నేను షేర్ చేస్తాను, మేడం కి నేను షేర్ చేస్తాను, మేడం నేను మీకు షేర్ చేస్తుంది. సో అప్పుడు అది అక్కడ నేర్చుకుంది ఏంటంటే, మనం ఒక మంచి పని చేస్తున్నా కూడా అది అందరికీ అందాలని కూడా కోరుకోవాల్సిన అవసరం లేదు. అది ఎప్పుడు ఎవరికి అందాలో వాళ్ళకి అందుతుంది అని చెప్పినని అప్పుడు అనిపించింది. వెంటనే అది అనుకున్న వెంటనే టక్క 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 నన్ను వేరే ఎవరెవరో నాకు తెలియదు, ఎవరెవరో నన్ను వాళ్ళ గ్రూపులు అడ్మిన్ చేసేసుకుంటూ వెళ్ళిపోయి 18 గ్రూపులకి అడ్మిన్ అయిపోయాను. ఒక బుక్ ఇంతలా చేసిందా మిమ్మల్ని? అది నా స్పిరిచువల్ జర్నీని మలుపు తిప్పిన పుస్తకం ఒక యోగి ఆత్మ కదా. అండ్ నేను బాగా కనెక్ట్ అయిన పుస్తకం అయితే, అన్ని పుస్తకాలు చాలా కనెక్టెడ్, బట్ బాగా కనెక్ట్ అయిన బుక్ వచ్చి న్యూ ఎనర్జీ. న్యూ ఎనర్జీ అనేది నా లోపల ఉన్న ఆలోచనలకి ప్రాణం పోసింది అనమాట. అనేది అంటే కర్మ సిద్ధాంతం అనే దానికి నేను కొద్దిగా ఆపోజిట్. అంటే కర్మ అంటే నాకు మన ప్రతి ఒక్కళ్ళు అది ఒక నెగిటివ్ గానే థాట్ చేస్తాము, కానీ అది దాన్ని నెగిటివ్ థాట్ గా తీసుకోకూడదు, దాని యొక్క వాస్తవ రూపం మనం అర్థం చేసుకోవడం లేదు. సో నాకు అసలు దాని గురించి కంప్లీట్ గా అవగాహన కావాలి, బియాండ్ కర్మకి వెళ్ళాలి, బియాండ్ కర్మకి నా థాట్ వెళ్ళాలి అని అనుకున్నప్పుడు నాకు న్యూ ఎనర్జీ బుక్ వచ్చింది. ఎక్సలెంట్ మేడం, ఎక్సలెంట్, సూపర్. అది మటుకు ఆథర్ ఎవరు? న్యూ ఎనర్జీ ఆథర్ ఎవరు? న్యూ ఎనర్జీ. ఓకే, అది బుక్ కి ఆథర్ ఎవరు అని అడుగుతున్నారు మేడం గారు. గూడూరు రేవతి గారు. గూడూరు రేవతి గారు, రేవతి మేడం గారిది. అది ఛానల్డ్ మెసేజ్ సార్, అది ఛానల్డ్ మెసేజ్ బుక్. అది నేను చదువుతా మేడం, ఉపయోగి ఆత్మకథ. అర్థం కాకపోవడానికి లేదు కదా. సో లేదు, చాలా ఈజీగా ఉంటుంది. అసలు ఎలా ఉంటుందంటే, మనకి దానిలో చదువుతూ ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే, మనకి ఆ దృశ్యం కళ్ళ ముందు కనిపిస్తుంది అన్నంత వివరంగా రాశారు. చాలా అద్భుతమైన పుస్తకం సార్ అది. ఏది వదిలిపెట్టలేదు, సంగీతం గురించి వదిలిపెట్టలేదు, సైన్స్ గురించి వదిలిపెట్టలేదు, జంతువుల గురించి, ఇతర లోకాల గురించి, సంకల్ప శక్తి గురించి, అలౌకిక ఘటనల గురించి, దేని గురించి వదిలిపెట్ట కంప్లీట్ బుక్. జాతకం మేడం, జాతకాలు ఎలా పుట్టుకొచ్చాయి, గ్రహాల గురించి, గ్రహాల నుంచి ఎలా జాతకాలు పుట్టుకొచ్చాయి, ఎవరు చూడాలి అసలు జాతకం, జాతకం అంటే ఏంటి, నేనైతే బాగా కనెక్ట్ అయిన విషయం అదైతే. అసలు సూపర్ బుక్ అది. నమ్మచ్చా లేదా, ఎంతవరకు నమ్మచ్చు, అవి మనకి దేనికోసం ఉన్నాయి, అసలు జాతకాలు ఎలా చూడాలి, ఏ సమయంలో అసలు జాతకాలు అంటే ఏంటనేది మనకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది ఆ బుక్ చదివినామంటే. బర్త్ మ్యాప్ సార్, మనకి ఒక చోటు నుంచి ఇంకో చోటికి వెళ్ళాలంటే మ్యాప్ ఎలాగో, మనము గతం నుంచి ఈ జన్మలోకి వస్తున్నప్పుడు మన మ్యాప్ ఒకటి పెట్టుకొని వస్తాం, ఆ మ్యాపే మన జాతక చక్రం. అంతే సింపుల్ చెప్పేశారు మేడం, బాగా చెప్పారు. మనల్ని ఇబ్బంది పెట్టేస్తుంది, ఏ గ్రహం మనల్ని శాంతము, ఏ గ్రహము అనుగ్రహం లేదు, ఆ గ్రహం నుంచి అలాంటి ఎనర్జీస్ కావాలని మనమే డిసైడ్ చేసాం. నెగిటివ్ ఎనర్జీస్ వచ్చి కోడితే కళ్ళు తెరుచుకొని అజ్ఞానం వదిలి జ్ఞాన మార్గంలోకి రావడం, ఓ గ్రహమా నువ్వు నాకు ఈ సందర్భంలో ఇలాంటి పరిస్థితులు ఇవ్వని మనమే చెప్పొచ్చాం ఆ గ్రహానికి. ఆడికి మర్చిపోయి నీకు గ్రహస్థానంతులు అంటే ఫన్నీగా ఉంటుంది, ఈ దోషం ఉంది ఆ దోషం ఉంది అని వెళ్తాం చేస్తుంటాము. ఎప్పుడు మనం దోషం చూపించదు. నాకు ఇవన్నీ డౌట్లు ఉండేది, ఎందుకు ప్రత్యేకంగా ఒక గ్రహం మనకి అనుగ్రహం, ఒక గ్రహం మనకి చెడు గ్రహం ఎందుకు అవుతుంది అని డౌట్లు ఉండేది. కరెక్ట్. ఇంకా నిజం చెప్పాలంటే సార్, నాకు చిన్నప్పటి నుంచి శనీశ్వరుడు అంటే అందరికంటే ఎక్కువ ఇష్టం.
ఎందుకో నాకు ఒక లాగా అనిపించేది శనీశ్వరుడు. ఆయన్ని చెడుగా చూడకూడదని అనిపించేది. నిజంగా ఈ బుక్ చదివిన తర్వాత నాకు ఆ ఆలోచన విధానం ఎందుకు ఉండేదో నాకు అప్పుడు అర్థమైంది. చాలా ఇష్టం నాకు, ఎందుకని ఒక ఫ్రెండ్ ఏమో అన్నట్టు ఉండేది. కానీ నాకు నా జీవితంలో 2 సార్లు ఆ శని దశ అంటారు కదా! అర్ధాష్టమ శని ఏలిన 2 ఉన్నాయి నాకు. 2 ఎదుర్కొన్నాను. అయినా నాకు శనీశ్వరుడి మీద కోపం ఎప్పుడు వచ్చేది లేదు. రెండిటిని ఫేస్ అదే. 2 దాటినాకనే ధ్యానంలోకి వచ్చా. యాక్చువల్ గా నేను కూడా ఇదే మేడం ఒపీనియన్. శనేశ్వరుని గురించి ఎప్పుడు చెడుగానే చెప్తా ఉంటారు, కానీ ఆయన మళ్ళీ శని మహాదశ అంటారు, మళ్ళీ శని మహాత్ముడిని పట్టుకున్నాడు అని అంటారు. రెండు మాట్లాడతారు కదా మేడం. ఒకరికి మంచి చేసే వ్యక్తి ఇంకొకరికి చెడు ఎలా చేస్తాడు? అది ఒకటి డౌట్ నాకు కూడా. నేను కూడా ఒక సీరియల్ చూసాను జెమినీలో. జెమినీ ఛానల్లో ఒక సీరియల్ వచ్చేది, శని మహేశ్వర మహత్యం, శనీశ్వరుని మహత్యం అని ఒక సీరియల్ వచ్చేది. జస్ట్ ఊరికే చూస్తూ ఉన్నాను. నాకు అక్కడ ఒక మాట వినిపించింది. శనేశ్వరుడు ఎవరో కాదు, కర్మఫల దాత. ఆయనకి ఇచ్చిన వరం అది, సూర్యుడు ఇచ్చిన వరం అది. సూర్య భగవానుడు ఇచ్చిన వరం శనేశ్వరుని కంటే, ఎందుకంటే ఆయన కుమారుడే కాబట్టి. అలాంటి ఫలితం ఇచ్చే వ్యక్తి ఒక చైతన్యం ఆయన. ఆ కర్మఫల దాత. ఆ 100% ఆ ఒక్క మాట కోసం ఆ సీరియల్ అంతా చూసాను నేను. ఆ సీరియల్ అంతా చూసాను. కర్మఫల దాత ఎలా అయ్యాడు, ఏంటి, ఈయన గురించి తెలుసుకోవాలని చెప్పేసి ఆ సీరియల్ కూడా తప్పుదారి పట్టించకుండా కరెక్ట్ గా చెప్పుకుంటూ వచ్చారు మేడం. ఎవరు శనేశ్వరుడు, ఆయన పుట్టుక ఏంటి, అవన్నీ బాగా చెప్పారు. కూడా లేదు నాకు అప్పుడు. పిల్లలు కొంచెం వర్క్స్ ఎక్కువ ఉండేది. టీవీ అసలు ఇంట్రెస్ట్ లేదులేండి. కానీ కర్మఫల దాత అనే మాట నేను చిన్నప్పుడు ఎక్కడో విన్నాను మేడం. అది అలాగే నా మైండ్ లో పడిపోయింది. అది మీకు ఈ సీరియల్లో ఎలా పడిందో నేను చిన్నప్పుడు ఎక్కడో విన్నా. అది నా మైండ్ అలా పడిపోయింది. మేడం అందులో డెత్ గురించి ఉందా? డెత్, మరణం గురించి? మరణం ఒక యోగి ఆత్మకథలోనా సార్? ఆ బుక్ లోనే ఎక్సలెంట్ గా ఉంది. ఆ పాయింట్ కూడా ఉంది. డెత్ గురించి కూడా ఉంది. ఎవరు అందులో మేము చెప్పాం, అది సస్పెన్స్, కానీ మీరే చదవండి. చనిపోతే ఎలా, ఏంటి, ఆయన ఎలా ఫీల్ అయ్యారు అంటే, ఈ భూమి పైన మనం పుట్టాక, మనసు అంటూ ఏర్పడ్డాక ఒక వ్యక్తి ఎలా ఫీల్ అవుతారు, అది కూడా ఫీల్ అయ్యారు ఆయన. పరమహంస యోగానంద గారు చనిపోయినప్పుడు ఎలా ఉంటారు, ఏంటి, ఆయన వచ్చి ఓదార్చిన వాళ్ళు ఏంటి, అవన్నీ కూడా ఉన్నాయి. ఉయ్యాలలో బేబీగా ఉన్నప్పటి నుంచి బుక్ రాశారు సార్ యోగానంద గారు. ఉయ్యాలలో బేబీగా ఉన్నప్పటి నుంచి ఉన్న సంఘటనల గురించి రాశారు. సో మీరు ఆ బుక్ ఖచ్చితంగా చదివి, మీకు ఇప్పుడు ఖచ్చితంగా అర్థం వస్తుంది సార్. ఈ రోజు మనం దాని గురించి మాట్లాడుకున్నాం కాబట్టి మీకు ఖచ్చితంగా ఆ బుక్ ఇప్పుడు అర్థమవుతుంది. హ్యాపీగా చదవండి, స్టార్ట్ చేయండి. ఎస్, ఎగ్జాక్ట్లీ. యాక్చువల్ గా నాకు స్పిరిచువల్ గా ఉండడం అంటే ఒకప్పుడు అనిపించేది, అదేదో సన్యాసం తీసుకోవాలి, వాళ్ళే చేయగలుగుతారు ఇలాగా, అట్లా అనిపించేది మేడం. మనకి అసలు దానికి సంబంధం లేదు అన్నట్లు ఉండేది అనమాట. కానీ తర్వాత ఆ బుక్ చదివిన తర్వాత నాకు అర్థమైంది, వాళ్ళందరూ నార్మల్ మనలాగే జాబ్ చేస్తున్నారు, లేకపోతే నార్మల్ గా మనలాగే లైఫ్ లీడ్ చేస్తున్నారు. సో వాళ్ళందరూ కూడా ఇలా ధ్యానాలు, వాళ్ళ స్పిరిచువల్ ప్రాక్టీస్ చేసి వాళ్ళల్లో ఉన్న దైవత్వాన్ని తెలుసుకున్నారు. ఓహో! అంటే మనకు గూడా ఓకే, మనం గూడా చేయొచ్చు అని ఆ బుక్ చదివిన తర్వాతే అర్థమైంది మేడం. యెస్, ఆ బుక్ నాకు చాలా ఇష్టం. మీరు చేసిన ఆ ఆడియోస్ వినాలనుంది మ్యామ్. ఇందు మ్యామ్ నాకు మేడం నంబర్ ఒకసారి వాట్సాప్ చేయండి. డైరెక్ట్ గా మేడం ఫస్ట్ 2-3 ఆడియోస్ ఉన్నదినట్టుగా చదువుకుంటూ వెళ్ళాను మేడం. ఆ తర్వాత నుంచి మొత్తం టర్న్ అయిపోయింది. అప్పటికి నేను ధ్యానానికి వచ్చి ఒక 2.5 ఇయర్ అంతే. 2.5 ఇయర్. నేనైతే కొన్ని సందర్భాలు ఏడ్చాను. నేను ధ్యానంలో నిన్నగాక మొన్న వచ్చాను. నాకు నా బుర్రకి ఏమి అక్కట్లేదు. నన్ను ఎందుకు ఎంచుకున్నారు, నేను ఏడ దొరికాను మీకు అని చెప్పి నన్ను. కొంతమంది అయితే నీకు అర్థం కాకపోతే ఉన్నదన్నట్టు చదివేసేయమ్మా అన్నారు. ఉన్నదన్నట్టు చదివేదానికి నా దాకా ఎందుకు రావాలా? పుస్తకం చూస్తే సరిపోతుంది కదా. నన్ను ఎందుకు ఎంచుకొని నా లోపల నుంచి ఎందుకు తొయ్యాలా, చెయ్యి నన్ను ఎందుకు అనాలా? నేను అది నాకు ఆ భావన వస్తుందేమో అని మా తమ్ముడిని అడిగంటే, అంటే స్పిరిచువల్ బ్రదర్ అనమాట, ధ్యానంలోకి వచ్చిన పరిచయం. అడిగితే, అక్క అది నేను ఈ జన్మలోనే నేను ధ్యానానికి ఇప్పుడు వచ్చాను, నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? లోపల నుంచి అంటే నీ అంతరంగం చెప్తుందని నమ్మకపోతున్నంటే నిన్ను నువ్వు నమ్మట్లేదని అర్థం. మరి నిన్ను నమ్మవా అని అడిగాడు. ఇదేదో నాకు పరీక్ష లాగుంది అనుకొని కొన్ని సందర్భాలు ఏడ్చిన. ఈ ఐన్స్టీన్ సిద్ధాంతం ఉంది చూడండి, దాన్ని డిఫైన్ చేసినప్పుడు అయితే నైట్ 2 దాకా కూర్చొని దాని మీద యూట్యూబ్ లో అన్ని వీడియోస్ చూసి వాటన్నిటి నోట్స్ రాసుకొని ఇంకొక మిరాకిల్ ఏంటంటే
నేను ఏ ఆడియో అయితే చేస్తుంటానో నాకు ఎక్కడైతే డౌట్ వస్తుందో దానికి రిలేటెడ్ వీడియో నాకు యూట్యూబ్ లో ప్రత్యక్షం అవుద్దండి. ప్రత్యక్షం అవుద్ది. ఎందుకంటే అక్కడ మనం సిద్ధంగా ఉంటే మనకి నేచర్ అలా చేస్తుందని. ఆ లాస్ట్ ఆయన డెత్ మిరాకిల్ ఉంటుంది కదా, అది చదివే రోజు నిజంగా దానికి సంబంధించిన వీడియో వచ్చింది. అసలు అది ఉందని కూడా నాకు తెలియదు, ఆ వీడియో ఉందని కూడా నాకు తెలియదు. ఆ వీడియో వచ్చింది. ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ అని చెప్పి చెప్తున్నప్పుడు అది ఫిజికల్ గా అదొక ఫిజిక్స్ ఫార్ములా కాదు, అది గాడ్ ఫార్ములా అని చెప్పినట్టు దానికి రిలేటెడ్ గా ఒక వీడియో వచ్చింది. నాదేం లేదండి, నేను ఒకటే చెప్తా, నాకు సంబంధం లేదు, మీరు చేయమన్నారు అంటే. చాలా మంది చెప్పారు ఉన్నదిన్నట్టు చదువుకొని నీకు అర్థం కాని ఉన్నదిన్నట్టు నేను చదవా, అలా అయితే నేను అసలు మానేస్తా, నేను చదవా, నాకు అర్థం అవ్వాలా, అప్పుడు మాత్రమే నేను ఆడియో చెయ్యాలా, లేదంటే ఆపేస్తా తప్పించి నేను ఒక డ్యూటీ లాగా నేను చెయ్యా, నాకు అర్థం అవ్వాలి అంటే పెన్ను పట్టుకొని నోట్స్ రాయడం స్టార్ట్ చేస్తే ఎండింగ్ వరకు అది ఎలా రాయబడుతుందో నాకే తెలియదు. అట్లా కరెక్టే మేడం. నాలెడ్జ్ లేకపోతే ఆస్ట్రల్ ట్రావెల్ చేస్తున్నా మనం ఫిజికల్ రియాలిటీలోనే ఉన్నామా అని అనిపిస్తుంది. కరెక్ట్గా చెప్పానా? అంటే కొన్ని కళలు ఎలా ఉంటాయంటే మన ఫిజికల్ రియాలిటీకి రిలేటెడ్గానే ఉంటుంది అనమాట. ఇట్ ఈస్ నాట్ అవుట్ ఆఫ్ ఏ హాస్టల్ ఎక్స్పీరియన్స్లు, ఏ దౌడ ఎక్స్పీరియన్స్లు, ఏ మాస్టర్స్ వచ్చి నాకు కనిపించడాలు ఇప్పటి వరకు లేదు సార్. నాకు ఇప్పటి వరకు ఏదైనా ఉంది అంటే ఇన్ట్యూషన్ అయితే వస్తుంది. ఆ ఇన్ట్యూషనే ఇప్పుడు నా పేరు లక్ష్మీ స్వాతి, యాక్చువల్ గా శివాని అని 1 month నన్ను సావదొబ్బింది లోపల నుంచి. శివాని ఇంకా నేను పెట్టక తప్పలేదు అనమాట. శివాని అనే పేరు నేను పెట్టక తప్పలేదు, అది జస్ట్ ఈ మధ్యనే అనమాట జరిగింది. లక్ష్మీ స్వాతి అయితే నేను ఎప్పుడు శివయ్య శివయ్య శివని తలుచుకుంటూ ఉంటా. శివయ్య అని కాదు, శివాని అని దళం లోపల నుంచి వచ్చింది. శివాని శివయ్య శివాని ఇద్దరు ఒకటే కదా, మళ్ళీ ఎందుకు అట్లా తలుచుకోవాలంటే లేదు, శివయ్య అని తల్లు, శివయ్య శివాని 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 వినిపిస్తానే ఉంది. నాకు రావట్లా, నాకు శివయ్య అని తలుచుకుంటూ వచ్చే సాటిస్ఫాక్షన్ శివానితో రావట్లేదు. మళ్ళీ నేను రెండు ఒకటే అని చెప్పే రకం. మా ఇంటి పైన పిరమిడ్ కట్టించాను, శ్రీచక్రం పిరమిడ్. ఆ పిరమిడ్ కట్టించేటప్పుడు అర్ధనారీశ్వరం పెట్టాలనుకొని ఎందుకు పెడతాం, సహజంగా ఉండే పేరు పెట్టాం కదా, యూనిక్ గా ఉండాలి, అందుకని శ్రీచక్ర ఆదియోగి పిరమిడ్ అని పెట్టాను మా పిరమిడ్ కి. మా ఇంటి పైన పిరమిడ్ కి శ్రీచక్ర ఆదియోగి పిరమిడ్, ఎందుకంటే ఆయనే మొదటి యోగి. శ్రీచక్రము అమ్మవారి యొక్క యంత్ర స్వరూపము. సో అందుకని అలా మనం ఏం చేసినా యూనిక్ గా ఉండాలి. సో శ్రీచక్ర ఆదియోగి అని పెట్టా అర్ధనారీశ్వరం. అట్లాంటి మెంటాలిటీ దాన్ని నేను ఎందుకు ఒప్పుకోవడం లేదు అంటే, అది ఎన్నో జరిగి నాకు ఎన్నో ఎక్స్పీరియన్స్ వచ్చి చివరికి ఏమని వచ్చిందంటే, మా తమ్ముడికి చెప్పుకున్నప్పుడు, నేను చెప్తున్నా కానీ నాకు రావట్లేదు, చెప్తున్నప్పుడు మా తమ్ముడు ఒకటే అన్నాడు, సరే అక్క లోపల నుంచి ఏమని వచ్చిందంటే, నీకు బయట నుంచి వస్తే గనక నీ పేరు పక్కన స్వాతి శివన్ అని పెట్టుకోవాలని చెప్పి వచ్చింది. మా తమ్ముడికి చెప్తే నీకు ఖచ్చితంగా 2 వస్తుందక్క, నీకు వచ్చినప్పుడు నువ్వు ఖచ్చితంగా నువ్వు పేరు మార్చుకోవాల్సిందే, స్వాతి శివని పెట్టుకోవాల్సిందే అన్న. లక్ష్మీ స్వాతి శివని, లక్ష్మి కూడా ఉండదు నా పేరు ముందు అని అన్నప్పుడు, ఆ మరుసటి రోజే ఒక జూమ్ అంటే మా ఫ్రెండ్ తో మాట్లాడుతున్నప్పుడు, శివాని అన్న రావాలి లేకుంటే అలాంటి పేరుతోనే రావాలన్నప్పుడు శివంగి 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 నాకు తమాషాలు పడుతూ ఆ పాట ప్లే చేశారు. ఇంకా అదే వచ్చేసింది అని చెప్పి అనుకొని ఇంకా అప్పటి నుంచి శివాని. సో నాకు అట్లా ఇన్ట్యూషన్ తప్పనిచ్చి నాకు ఏ మాస్టర్స్ కనిపించడం కానీ, ఏ దృశ్యాలు కనిపించడం కానీ, ఏ లోకాలు వెళ్ళడం కానీ ఈ రోజు వరకు నాకు ఎక్స్పీరియన్స్ అస్సలు లేవు. సో వాటి గురించి నేను కరెక్టే మేడం, ఒక్కొక్కరి జర్నీ ఒక్కొక్కలా ఉంటుంది. రైట్. నాకు లేవని బాధ కూడా ఎందుకో ఎప్పుడు అనిపించదు, అస్సలు అనిపించదు. కానీ ఎంత మంది నాకు ఆ ఎక్స్పీరియన్స్ చెప్తుంటారంటే, అసలు ఎన్ని మిరాకిల్స్ గా మా ఎక్స్పీరియన్స్ చెప్తుంటారంటే, అని చెప్తున్నప్పుడు అది నాకు ఎలా అనిపిస్తుంది అంటే, అవి నేను ఫీల్ అవుతున్నట్టే అనిపిస్తుంది తప్ప అయ్యో నాకు రాలేదని నాకు ఎప్పుడు అనిపించదు. ఓకే. సో ప్రతి ఒక్కళ్ళ జర్నీ యూనిక్ గా ఉంటది. కానీ ఒక యోగి ఆత్మకథ బుక్ చదవండి సార్, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఇస్తుంది, అదైతే మటుకు బుక్ తప్పకుండా. కళలు విపరీతంగా వస్తున్నాయి మేడం ఈ మధ్య.
ధ్యానం చేస్తున్నా ఎక్కువగా. కళలు కూడా చాలా ఎక్కువ వస్తున్నాయి. ఆ కళల్లో కూడా ఎరుక ఎక్కువ ఉంది. ఇదేంటిది ఇక్కడికి వెళ్తున్నాను, అక్కడికి వెళ్తున్నాను, ఏదో పెద్ద పెద్ద వాటర్ ఫాల్స్, నేచరు, పిచ్చుకల సౌండ్లు ఏమో నేను ఎక్కడైతే బయట తిరగలేదో ఇలా తిరుగుతున్నాను ఏంటా అనిపించేది అనమాట. సో ఏంటిది కళల్లో అంతా కనిపిస్తుంది. అక్కడ కూడా భయం భయంగా, అమ్మో కింద పడిపోతాను, అయ్యో పైకి లేస్తున్నాను, ఏంటా భయాలు అర్థం కావట్లేదు. మీరు కళలో ఉన్నానా ఫిజికల్ గా ఉన్నానా అని అర్థమే కాలేదు. డ్రీమా డిజిటల్ ఫిజికలా అని. ఏం లేదు, అది ఫిజికల్ వరల్డ్. అయితే ఉమ్, ఈ లోకానికి సంబంధించిన ఫిజికల్ వరల్డ్ కాదు, ఆస్ట్రల్ ఓకే. లోకానికి అక్కడికి సంబంధించిన ఆ వరల్డ్ అన్నమాట అది. అయితే మీరు ఏం చేయాలి అంటే ఫస్ట్ భయాన్ని వదిలేయండి, ఎందుకంటే అది మీ యొక్క సూక్ష్మ శరీరం చేసే ప్రయాణం. సూక్ష్మ శరీరం ప్రతి ఒక్కళ్ళు నిద్రపోతారు, కళలకు అంటారు. ఆస్ట్రల్ ట్రావెలింగ్ సూక్ష్మ శరీరం అనేది తిరుగుతూ ఉంటుంది. అది తిరగడం అనేది ఇప్పుడు మనం ఉమ్, ఈ శరీరం ఎంత నిజమో సూక్ష్మ శరీరం కూడా అంతే నిజము. అయితే మీరు ఆ ఎరుకతో తిరుగుతున్నారు, అది చాలా అద్భుతం. అయితే ఆ ఎరుకని మీ ఆత్మ ఎదుగుదలకి వినియోగించుకోండి. అంటే ఇప్పుడు మనకి పత్రి సరేంజర్ ప్రకృతిలోకి వెళ్ళండి, ట్రెక్కింగ్లు చేయండి అని చెప్పి అంటున్నారు. మీరు వెళ్ళలేకపోతున్నారు, మీ ఆస్ట్రల్ శరీరం వెళ్తుంది, అది మీరే. ఈ భౌతిక శరీరం ఏం కాదు కదా, మీరే వెళ్తుంది. సో చక్కగా వెళ్ళి అక్కడ మీరు ధ్యానం చేయండి, ఆ ప్రకృతి యొక్క ఎనర్జీస్ ని గ్రాస్పింగ్ చేసుకోండి. ఇంకా ఏదైనా మాస్టర్స్ కనిపిస్తున్నారు, ఎవరైనా కనిపిస్తున్నారు అంటే వాళ్ళకి క్వశ్చన్ చేయండి, లేకపోతే మన సింగర్ అద్దంకి పోయించినట్టు ఉంటుంది. ఓకే. సో అది తెలియక చాలా మంది ఏంటంటే నేను అవి చూసా ఇవి చూసా, ఓ సో వాట్, నేను మాస్టర్స్ కలిసా, ఈశ్వరుని చూసా, కృష్ణుని సో వాట్, అయితే ఏంటి, దేనికోసం నువ్వు ఈ భూమి మీదకి వచ్చింది? ఉన్న ఈ యొక్క స్థితిలో ఈ జ్ఞానాన్ని పొందడానికి వచ్చావు, అదేం ఉమ్, గొప్ప కాదు, అది సహజం. అయితే ఎప్పుడు గొప్ప అవుతుందంటే నువ్వు ఆస్ట్రల్ ట్రావెలింగ్ ఎరుకతో చేస్తున్నప్పుడు అక్కడికి వెళ్ళి ఆ చైతన్యంతో కనెక్ట్ అవ్వగలగాలి, ఆ మాస్టర్స్ నుంచి జ్ఞానాన్ని పొందాలి, ఆ జ్ఞానాన్ని ఈ భౌతిక జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఉపయోగపడుతుంది. మీరు ఓకే. ఇక్కడ నుంచి ఆ విధంగా ప్రయత్నం చేయండి. అల్టిమేట్ గా అన్ని విషయాలు ధ్యానం మనం రావాలి. నేర్చుకోలేము సార్, Yeah. అన్ని విషయాలు మనము ఈ భూమి మీద అన్ని విషయాలు నేర్చుకోలేము. సో ఆత్మ ఎప్పుడు కూడా ఒకే డైమెన్షన్ లో జ్ఞానాన్ని పొందదు, మల్టీ డైమెన్షన్ లో జ్ఞానాన్ని పొందుతుంది. సో ఆ మల్టీ డైమెన్షనల్ జ్ఞానాన్ని పొందేదే ఎంతో మంది మాస్టర్స్ కలడం ఒకనొక డైమెన్షన్, మనము మన సొంతంగా ఆలోచించడం ఒక డైమెన్షన్, పుస్తకాల నుంచి నేర్చుకోవడం ఒక డైమెన్షన్, గురువు నుంచి నేర్చుకోవడం ఒక డైమెన్షన్, ప్రకృతి నుంచి నేర్చుకోవడం ఒక డైమెన్షన్, అలాగే ఈ ఆస్ట్రల్ ట్రావెలింగ్ ద్వారా వేరే లోకాలకి వేరే ప్రదేశాలకి వెళ్ళి నేర్చుకోవడం ఒక డైమెన్షన్. సో మల్టీ డైమెన్షనల్ గా ఆత్మ ఎప్పుడు నేర్చుకుంటూనే అనుభూతి అనుభవాలు పొందుతూనే ఉంటుంది. ఈసారి వెళ్ళినప్పుడు హ్యాపీగా మీరు ఆ ప్రకృతిని ఎంజాయ్ చేయండి, దాని నుంచి ఎనర్జీని గ్రాస్పింగ్ చేసుకోండి. మాస్టర్స్ కలిసి వాళ్ళని చక్కగా ప్రశ్నలు అడగండి, వాళ్ళు ఏం మాట్లాడేది కూడా వాళ్ళతో కూర్చొని సాధన చేయండి. ఆ ఎనర్జీ అనేది ఖచ్చితంగా ఉంటుంది సార్, జ్ఞానం పొందకపోయిన ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీని పట్టుకొచ్చుకోండి, మీతో పాటు ఓకే. పట్టుకొచ్చుకోండి. సో థ్యాంక్ యూ మేడం, బాగా చెప్పారు. థ్యాంక్ యూ. యా, ఎక్సలెంట్. ఐ థింక్ మీకు డౌట్స్ అన్ని క్లారిఫై అయ్యాయి అనుకుంటున్నాను సార్ నేనైతే. ఎస్. ఎస్. ధనా సార్ ధ్యానాన్ని ధ్యానం. డిజిటల్ కూడా వస్తుంటారు కదా సార్. డిజిటల్లో కూడా వస్తాను, అవును తెలుసు మేడం. యా, స్వాతి యా. మీ పేరు స్వాతి కాదే? లక్ష్మీ స్వాతి సార్, మేడం కి లక్ష్మీ స్వాతి శివాని అనే పెట్టాను, మేడం స్వాతి అదే పేరు పెట్టారు. అయితే నేను ఇక్కడ అలా పెట్టుకున్నాను అంతే, లక్ష్మీ స్వాతి యాక్చువల్ గా నా పేరు, ఫిజికల్ బాడీ పేరు. సో ఇది నా సోల్ నేమ్ అని కూడా క్లియర్ గా చెప్పింది. అది శ్రీరంగం వెళ్ళినప్పుడు, రీసెంట్ గా శ్రీరంగం వెళ్ళినప్పుడు, శ్రీరంగం ఆ గోపుర దర్శనానికి వెళ్తున్నప్పుడు సడన్ గా నీ పేరేంది అంటే నా పేరు స్వాతి శివాని అని చెప్పేశాను. ఇదేంటబ్బా, నేను ఒప్పుకోవడం లేదు కదా, మళ్ళీ ఎందుకు చెప్పాను, నాకు ఎందుకు వినిపిస్తున్నావు, నా పేరు ఎట్లా వస్తుంది చెప్పంటే ఇది నీ ఆత్మనామము, నువ్వు అంగీకరించు అని వచ్చింది. ఆత్మనామం అలా కూడా ఉంటదా అని చెప్పి మళ్ళీ ఒక డౌట్లు, చిన్న డౌట్లు కాదండి, నా బుర్ర ఎక్కువ డౌట్స్. అలానే క్వశ్చన్ చేయాలి, ఎక్స్పెరిమెంట్ Yes. చేసుకోవాలి. అని డౌట్ అనేది లేని స్థితికి నా ప్రశ్న వెళ్ళాలి, అంత లోతుకి తీసుకెళ్తూ ఉంటాను. అది ఒక్కొక్కసారి బాగుంటుంది, ఒక్కొక్కసారి ఇబ్బందులు కూడా పెడుతుంటుంది. అంటే ఇంటలెక్చువల్ గా కాకుండా, ఇంటలెక్ట్ గా కాకుండా. ఇంటెలెక్చువల్ మైండ్ ఉండాలి, బట్ ఇంటెలెక్చువల్ మైండ్ తో నిర్ణయాలు తీసుకునేది ఉంది నా దగ్గర, ఫాస్ట్ డెసిషన్స్ ఉంది. సో ఆ ఫాస్ట్ డెసిషన్ వల్ల కొన్ని సత్యాన్ని యాక్సెప్ట్ చేయలేని పరిస్థితి కొన్ని సందర్భాలు ఎదురవుతుంది. సో అటువంటిప్పుడు ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా మనకి సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు, చేశారు, అయిపోయింది. సో సెటిల్
అన్నమాట. వండర్ఫుల్. లక్ష్మి, స్వాతి, శివాని. సో అది ఇంట్యూషన్ ద్వారా వస్తాయి నాకు. అదొక్కటి ఉంది. నైస్ మేడం. ఈ రోజు నుంచి పుస్తకం పట్టుకుంటా. మీరు ఇంట్యూషన్ సార్ డెవలప్ అవ్వాలంటే చెప్పినప్పుడు మీరు ఉన్నారు కదా సార్, మేడం ఉన్నారు పిఎంసి డిజిటల్ లో నేను డిజిటల్ వకయోగి ఆత్మ చెప్పినప్పుడు మీరు ఉన్నారు కదా. 2 రోజులు ఉన్నాను. తర్వాత మనకు అర్థం కాలేదు. నిజంగా నాకు అర్థం కాలేదు మేడం. సరే పక్కన పెట్టేసా. ఇప్పుడు నేను ప్రయత్నం చేస్తా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి వినండి సార్ ఆడియోస్, ఇప్పుడు అర్థమవుతాయి మీకు. ఇప్పుడు కంపల్సరీ అర్థం షూర్గా. బహుశా మీరు వేరే వర్క్స్ చేసుకుంటూ వినుంటారు. కరెక్ట్ చెప్పారు. ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఇప్పుడు కాన్సన్ట్రేషన్ గా అంటే ధ్యానంలో కూర్చోండి, ఆడియో పెట్టుకోండి, ధ్యానంలో కూర్చోండి, వింటూ ధ్యానం చేయండి, ఆటోమేటిక్ ఖచ్చితంగా అర్థం వస్తుంది అది. ఓకే ఓకే. మీరు అసలు ముందు ఆ థాట్ తీసేసేయండి, నాకు అర్థం కాదు. థ్యాంక్ యూ మేడం. ఎస్, సూపర్. యా, ఇంకా ఎవరైనా ఏదైనా అడుగుతారా మేడం గారిని? ఇంట్యూషన్ బాగా డెవలప్ అవ్వాలంటే టిప్స్ మ్యామ్ సాధన మేడం, అంతేనా? అంతే. ఎక్కువగా నేను మౌన సాధన చేస్తాను. ఓకే. మౌన సాధన చేస్తాను. ఏదైనా పక్కన డిస్టర్బెన్స్ వస్తుంటే, ఏదైనా క్లాస్ పెట్టుకుంటుంటే గానీ క్లాస్ మీద కాన్సన్ట్రేట్ చేయను. క్లాస్ గా మ్యూజిక్ అని పెట్టుకుంటాం గానీ అది బయట సౌండ్స్ నా దాకా రాకుండా ఉండడానికి మ్యూజిక్ అని పెట్టుకుంటా. నేను వాటిని వినను. మౌన సాధన. మేడం మీరు ఇంకేమైనా చేస్తారా? పాటలు కూడా పాడతారా మేడం? యా. మీరు పాటలు పాడతారా? లేదు కదా? లేదు. అన్ని రకాల కళలు ఉన్నాయిలే సార్. డౌట్స్ ఉంటే అడగండి. ఇప్పుడు పాట సెక్షన్ వద్దు. యా, స్టార్ట్ నమస్తే మ్యామ్. యా మ్యామ్, లావణ్య గారు. యా, స్వాతి మ్యామ్. నేను యాక్చువల్ లాస్ట్ లో జాయిన్ అయ్యాను, బట్ మీ ఎక్స్పీరియన్స్ విన్నా మేడం. శివంగి ఎక్స్పీరియన్స్ ఇవి విన్నాను, చాలా బాగుంది. మీరు చెప్పే మాటలోనే చాలా ఎనర్జీ కనబడింది మ్యామ్. అండ్ మనం పిల్లలకి మెడిటేషన్ నేర్పియాలంటే ఎలా చెప్పాలి? అండ్ మేము ఇంప్రూవ్ చేసుకోవడానికి అంటే నేను వచ్చిన టైంకి పత్రిజీ సార్ బాడీ వెకెట్ చేశారు. సో నేను ఎలా అంటే ఇంప్రూవ్ చేసుకోవడానికి ఎలాంటి బుక్స్ చదివితే బాగుంటుంది, ఏ వీడియోస్ చూడాలి, అండ్ పిల్లలకి ఎలా నేర్పగలగాలి? అంటే పిల్లలు కొన్ని డౌట్ ఇప్పుడు చూస్తే కొన్ని అర్థమవుతున్నాయి, బట్ ఇంకా తెలుసుకొని దానికి సంబంధించిన బుక్స్ కానివ్వండి, ఇంకేదైనా. యాక్చువల్ అంటే ఈ ఫిలిం వస్తే ఆటోమేటిక్ అందరికీ అర్థమైపోద్ది, బట్ దాంతో పాటు మేము ఇంకొంచెం చెప్పడానికి. 6 years లోపు పిల్లలు మేడం సహజంగా ఆత్మస్థితిలోనే ఉంటారు. వాళ్ళు ప్రత్యేకంగా శ్వాసని గమనించండి, ఎరుకుతుండండి, ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. ఊరిగా కళ్ళు మూసుకొని కూర్చొని అని చెప్తే చాలు. అలా చక్కగా ఒక లైట్ మ్యూజిక్ ఏదైనా పెట్టారనుకోండి, అలా వాళ్ళకు ట్రాన్స్ లోకి వచ్చేస్తారు. అది ఉన్నా లేకపోతే పర్వాలేదు, వాళ్ళు సహజంగానే ఆ స్థితిలో ఉంటారు. ఇంకా మీరు బుక్స్ అడుగుతున్నారు కాబట్టి, అంటే 7 years పైన వాళ్ళకి చెప్తే ఓకే, వాళ్ళకి ధ్యానంలో కూర్చొని శ్వాసను గమనించండి. నా పిల్లలకి చెప్పాలి 6th క్లాస్ లో 6 years 7 years లో పిల్లలకి పుస్తకాలు ఏం అవసరం లేదు. ఇంకా తర్వాత పిల్లలకి చెప్పాలి అని చెప్పి అంటే గనక శ్వాస విజ్ఞాన జ్యోతి బుక్ ఉంటుంది కదా మేడం. శ్వాస విజ్ఞాన జ్యోతి. శ్వాస విజ్ఞాన జ్యోతి. యా. ఎస్ మేడం, శ్వాస విజ్ఞాన జ్యోతి బుక్, అది పిల్లలకి పనికొస్తుంది. వాళ్ళకి ఎక్కువ డెప్త్ సబ్జెక్ట్ అవసరం లేదు మేడం. వాళ్ళకి ఎలా చెప్పాలి అంటే వాళ్ళకి ధ్యానం అనేది మనము ఎందుకు చేయాలి, వాళ్ళకి జస్ట్ ఒక 10 minutes చాలు. అయితే వాళ్ళకి మనం మోటివేట్ చేయాలన్నమాట. అంటే కేవలం చదువులు ఒక్కటే కాదు నాన్న, మనము పేరెంట్స్ తోటి ఎలా ఉండాలి, ఫ్రెండ్స్ తోటి ఎలా ఉండాలి, అలాగే చదువులుతో పాటు ఆటలు కళలు కూడా మీరు మెరుగుపరుచుకునే విధంగా ఉన్నప్పుడు మీరు అన్ని విధాలుగా బాగుంటారు. అంటే ప్రతిసారి 5 fingers కాన్సెప్ట్ ఉంటుంది. ఆ 5 fingers కాన్సెప్ట్ చెప్పండి, శ్వాస విజ్ఞాన జ్యోతి, వాళ్ళకి సరిపోతుంది. ఇంకా అంత డెప్త్ వాళ్ళకి అవసరం లే. వాళ్ళకి మనం విత్తనం వేస్తే చాలు మేడం, పిల్లలకి విత్తనం వేస్తే చాలు. సో మా పర్పస్ లో మేడం ఆ అంటే విత్తనము ఏవి చదువుకోవాలి? యా, మొలకెత్తుతుంది. షూర్ మేడం. సో మనకు 5 finger కాన్సెప్ట్ ఈ బుక్ లో ఉందా మేడం? నార్మల్ గా ఉంది మేడం, ఉంది యా. ఉంది. సో పెద్దవాళ్ళు మేము నేర్చుకోవాలంటే మేడం, అంటే నేను వేరే వాళ్ళకి మెడిటేషన్ గురించి చెప్పాలనుకున్నప్పుడు అంటే ఎలా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి? లేకపోతే వాళ్ళకి కొందరు బుక్స్ ఇంట్రెస్ట్ ఉంటుంది, కొందరు అంటే కనెక్ట్ అనేది బుక్స్ కనెక్ట్ అవుతారు, సజ్జన సంగీతం అవుతారు కదా. సో బుక్స్ తో అయ్యే వాళ్ళకి ఏ బుక్స్ రిఫర్ చేస్తే బాగుంటుందని? తులసి దళము, యా. ఆత్మ కథ,
వాళ్ళకి బిగినర్స్ కి తులసి దళం సరిపోతుంది మేడం. ఓకే తులసి దళం సరిపోతుంది. ఎవరైనా హెల్త్ ఇష్యూస్ తో ఉన్నారనుకోండి మేడం, వాళ్ళకి వచ్చేసి స్పిరిచువల్ టాబ్లెట్స్ సొసైటీకి సంబంధించిన బుక్స్ ఉంటాయి కదా, అవి ఒక్కొక్క రోగానికి సంబంధించి ఒక్కొక్క బుక్ ఉంటది. మొత్తం 26 బుక్స్ సెట్ ఉంటది అనమాట. అది చాలా చిన్న పాకెట్ బుక్స్. మనం అవి ప్రిఫర్ చేయొచ్చు. సో వాళ్ళు ముందు కొద్ది రోజులు వాళ్ళు ధ్యానం అనే దాని గురించి మాత్రమే కాన్సన్ట్రేట్ చేయండి మేడం. శాకాహారం గురించి చెప్పండి కానీ మాంసాహారం గురించి డెప్త్ గా తీసుకెళ్ళమాకండి. ఫస్ట్ వాళ్ళు ధ్యానం చేస్తూ ఉన్నారంటే ధ్యానం చేయంగా వాళ్ళలోనే ఆలోచన మార్పు స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే సహజంగా మనిషి శాకాహారే. ఈ భౌతిక శరీరము శాకాహారం తినడం కోసంగా నిర్మితమైన శరీరం. అంటే శాకాహార జంతువుల శరీర నిర్మాణము, మాంసాహార జంతువుల శరీర నిర్మాణం రెండు వేరు. వాళ్ళు ఇది రెండు వేరుగా ఉన్నాయి. సో మనిషి శాకాహార జీవే. ఒక గొరిల్లా ఎలాగ శాకాహార జీవో, ఒక ఏనుగు ఎలా శాకాహార జీవో, మనిషి కూడా మన బాడీ శాకాహార జీవికి ఎలా ఉంటుందో అలా బాడీ తయారు చేయబడింది. అజ్ఞానంతో మనం నాన్ వెజ్ వైపుకి వెళ్తున్నాం. సో ఆటోమేటిక్ గా ఆ లోపల నుంచి అది వచ్చేసింది, వాళ్ళే మారుతారు. మారినప్పుడు మనం చెప్పాలి దాని గురించి. సో డెప్త్ గా అవసరం లేదు, వీళ్ళు కూర్చోపెట్టండి, ధ్యానం ఎలా చేయాలి, ఎందుకోసం చేయాలి. సో సైంటిఫిక్ గా తీసుకెళ్ళాలి వాళ్ళకి ఏంటంటే ఆధ్యాత్మికత మంచిది ఇవన్నీ అవసరం లేదు. సైంటిఫిక్ గా మనం ఆలోచన చేయకపోతే మన ఆలోచన మీకు సింపుల్ గా ఈజీగా చెప్పాలండి మేడం. స్పిరిచువల్ రియాలిటీ పవర్ ఆఫ్ మెడిటేషన్ ఇన్ తెలుగు, స్పిరిచువల్ రియాలిటీ పవర్ ఆఫ్ మెడిటేషన్ ఇన్ తెలుగు అని ఉంటుంది. ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూపించి ఇంకా క్వశ్చన్సే రావు అది వింటే. ఫ్యాన్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మ్యూట్ అయినట్లున్నారు. యా యా ఫ్రెండ్స్, చూసారు కదా, వీక్షించారు కదా, ఈ రోజు అద్భుతంగా సాగింది ఈ సజ్జన సాంగత్యం. యా, అంతే ట్రూత్ ని అంతే ఓపెన్ గా కూడా చెప్పారు మేడం గారు, చాలా చక్కగా. సో అందరి ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ కూడా ఈ రోజు లభించాయని కోరుకుంటున్నాను, ఆశిస్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం వన్స్ అగైన్. సో అండ్ అలాగే ఈ కార్యక్రమం మీకు శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ద్వారా, పత్రిజీ ఫిలిమ్స్ అన్న ఈ రెండు యూట్యూబ్ ఛానల్స్ ద్వారా మీకు అక్కడ అందివ్వబడుతుంది ఫ్రెండ్స్. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేస్తే మనతో పాటు మనతోనే ఉండిపోకుండా ఈ జ్ఞానం మనం 10 మందికి అందించిన వాళ్ళం అవుతాం కనుక సో షేర్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే ఇలాంటి విజ్ఞానవంతమైన నోటిఫికేషన్స్ తో మేము ముందుంటాము. అలాగే కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయడం మరవద్దు. మాకు ఎంతో సపోర్ట్ ని, ప్రోత్సాహాన్ని అందించిన వారు అవుతారు కనుక థ్యాంక్ యూ సో మచ్. అండ్ అంతకంటే ముందుగా ఇంకొక చిన్న అనౌన్స్మెంట్ ఏంటంటే, ఆగస్టు 3వ తేదీన ఎమ్మెగనూరులో, అంటే కర్నూలుకి దగ్గరలో ఎమ్మెగనూరు పట్టణంలో సో మెగా శాకాహార ర్యాలీ నిర్వహించుకోబోతున్నాం. సో అందరూ కూడా అందులో వీలున్న వాళ్ళంతా కూడా రావాలని, అంత సీనియర్ మాస్టర్స్ అందరి ఆధ్వర్యంలో. సో ఇంకొకటి, నిర్వాణ పిరమిడ్ యొక్క వార్షికోత్సవం కూడా జరగబోతోంది అక్కడ. సో అందరు కూడా పార్టిసిపేట్ అవ్వండి, వీళ్ళు కుదిరిన వాళ్ళందరూ కూడా అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఆగస్ట్ 15వ తేదీ అంటే 15వ తేదీన సాయంత్రం 7 గంటల నుండి మరుసటి రోజు సాయంత్రం 7 గంటల వరకు 24 గంటలు అఖండ ధ్యానం జరగబోతోంది. పత్రిజీ మెడిటేషన్ యూట్యూబ్ ఛానల్ వేదికగా జూమ్ ద్వారానే అండి. సో అందరూ అక్కడ ఎవరెవరికి ఏ సందర్భంలో ఎలా వీలవుతుందో అలా కనీసం 1 గంట అయినా ధ్యానంలో పాల్గొనాలని కోరుకుంటున్నాం. 1 కోటి మందితో ఈ ధ్యాన యజ్ఞం చేపట్టాము. అందులో ఇంకొకటి 3,000 మందితో, 3,000 మంది ఆధ్వర్యంలో ఆ ధ్యానం జరగబోతోంది. 48 దేశాలు పార్టిసిపేట్ అవ్వబోతున్నాయి. అలాగే ఇది ఇంతటితో ఆగకుండా అండ్ ఇంకొకటి ఏంటంటే, గవర్నమెంట్ వరకు, ఏ దేశాల యొక్క గవర్నమెంట్ వరకు కూడా పోయిందండి ఈ విషయం, సమాచారం అంతా కూడా. వారి స్పందన కూడా అలాగే వచ్చింది, అంతే అద్భుతంగా వచ్చింది. సో కాబట్టి మనమంతా కూడా ఆ ధ్యానంలో పాల్గొని దాన్ని ఎంతో విజయవంతం చేద్దాం. అలాగే పత్రిజీ దివ్య సందేశానుసారంగానే ఇది జరుగుతోంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరి రేపు మరొక మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో ఈ సజ్జన సాంగత్యాన్ని కొనసాగించుకుందాం. మరి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ మేడం.